హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ డ్రామా మినీ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సేకర్ హోమ్. ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అయింది ఫ్రెండ్స్. ఇంత లెంత్ వీడియో చేయడానికి నాకు కూడా చాలా టైం పట్టింది. బట్ 6 ఎపిసోడ్స్ కలిపి సుమారు 4.5 గంటల లెంత్ ఉన్న ఈ సిరీస్ని కవర్ చేయడానికి కొంచెం ఎక్కువ డ్యూరేషన్ అయ్యింది. అండ్ ఈ సిరీస్ కూడా ఇన్వెస్టిగేషన్ సిరీస్ కాబట్టి ఓవర్గా ట్రిమ్మింగ్ చేసి ఇంపార్టెంట్ సీన్స్ ని తీసేస్తే మీకు ప్రాపర్ గా లాజిక్స్ లేకుండా అర్థం అవ్వడం కష్టం. నిజానికి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ లో క్లూస్ అండ్ లాజిక్స్ ఇంపార్టెంట్ కాబట్టి డ్యూరేషన్ ఎక్కువ అయినప్పటికీ చేయాల్సి వచ్చింది. కానీ ఎక్కడ బోరు కొట్టకుండా ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేశాను. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే 1993 సంవత్సరంలో వెస్ట్ బెంగాల్లో ఉన్న లోన్పూర్ ప్రాంతంలో ఉన్న అడవిలో రాత్రి సమయంలో 2 గార్డ్స్ తమ డ్యూటీ చేస్తూ క్రికెట్ గురించిన సమాచారాన్ని రేడియో ద్వారా వింటూ ఉంటారు. అలా ఆ క్రికెట్ గురించి ఇన్ఫర్మేషన్ వింటూ ఆ గార్డ్స్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఇద్దరిలో ఒక వ్యక్తికి అర్జెంటుగా పాస్ రావడంతో తను వెంటనే పాస్ పోసుకోవడానికి పక్కకి వెళ్తాడు. అలా ఆ గార్డ్ వెంటనే పక్కకి వెళ్లి అక్కడ పాస్ పోస్తూ చేతిలో ఉన్న టార్చ్ లైట్ ని వెలిగిస్తాడు. అప్పుడే తనకి అక్కడ ఒక డెడ్ బాడీ కనిపించడంతో తను గట్టిగా అరుస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ లోన్పూర్ లోని ఒక హోటల్ దగ్గరికి ఒక వ్యక్తి సూట్ కేసు తీసుకుని లోపలికి వస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ హోటల్లో 2 వ్యక్తులు కూర్చొని చికెన్ తింటూ ఉంటారు. అప్పుడే ఆ ఇద్దరిలో ఒక వ్యక్తికి చికెన్ ఎముక గొంతులో ఇరుక్కుంటుంది. దాంతో ఆ వ్యక్తి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అదే సమయంలో అటు సూట్ కేసు తీసుకుని వెళుతున్న వ్యక్తి చూసి వెంటనే ఆ ఎముక గొంతులో ఇరుక్కున్న వ్యక్తి వెనక్కి వెళ్లి ఒక తోపు తోస్తాడు. దాంతో ఆ వ్యక్తి వామిటింగ్ చేసుకోవడంతో ఆ వ్యక్తి గొంతులో ఇరుక్కుని ఉన్న ఆ కోడి ఎముక కూడా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతాడు. అది చూసిన హోటల్ ఓనర్ వెంటనే ఆ బ్యాగ్ తీసుకుని వెళ్తున్న వ్యక్తిని చూసి పొద్దున్నే ఇక్కడికి వచ్చి ఏం చేసావయ్యా, ఇప్పుడు ఇదంతా ఎవరు క్లీన్ చేస్తారు, అయినా నువ్వెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. దాంతో ఆ వ్యక్తి వెంటనే ఆ హోటల్ ఓనర్ అయినటువంటి సేజ్ ని చూసి నా పేరు డాక్టర్ జాన్ సైని, నేను ఇక్కడ యోగా నేర్చుకోవడానికి వచ్చాను, సో కొన్ని రోజులు ఈ హోటల్లోనే ఉండాల్సి వస్తుంది అంటాడు. దాంతో ఆ హోటల్ ఓనర్ సేజ్ ఇందు అనే ఒక వ్యక్తిని పిలిచి ఇతనికి మన రూమ్ చూపించు అంటుంది. అయితే ఆ మాటలు విన్న ఇందు సేజ్ ని చూసి ఆ ఇంటికి అయితే శేఖర్ దాదా దగ్గర ఉంది, ఆయన బయటికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో నాకు నిజంగా తెలియదు అని అంటాడు. దానికి ఆ హోటల్ ఓనర్ సేజ్ అతన్ని వెతికి తీసుకునిరా, గెస్ట్ ని లోపలికి పంపించాలి, ఇప్పటికే చాలా లేట్ అవుతుంది, ఇప్పుడు ఆ రూమ్ లో ఉన్న ఆ వ్యక్తి రెంట కూడా సరిగ్గా ఇవ్వడం లేదు అని అంటుంది. దాంతో డాక్టర్ సైని వెంటనే సేజ్ ని చూసి నేను కూడా ఈ ఇందుతో పాటు కలిసి బయటికి వెళ్తాను, కాసేపు తిరిగినట్లు ఉంటుంది అని అంటాడు. దానికి సేజ్ ఆ సరే అయితే అది మీ ఇష్టం అని అంటుంది. ఆ తర్వాత ఇందు డాక్టర్ సైనితో కలిసి శేఖర్ను వెతకడానికి బయటికి వెళ్తాడు. అప్పుడు ఇందు డాక్టర్ సైనితో మాట్లాడుతూ మనం ఈ శేఖర్ దాదాని వెతకడం చాలా కష్టం, మనం ఇప్పుడు మార్కెట్ ఏరియాలోకి వెళ్ళాలి, కానీ మీరు అంత దూరం నడవలేరు, మనం ఒక రిక్షా తీసుకుని అందులో వెళ్దాం అని అంటాడు. అలా ఇద్దరు రిక్షాలో వెళుతూ ఉండగా ఆ డాక్టర్ సైని వెంటనే ఇందును చూసి ఇంతకీ మీ శేఖర్ దాదా ఏం చేస్తూ ఉంటాడు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఇందు వెంటనే సైనిని చూసి శేఖర్ దాదా అన్నీ చేస్తాడు, అతని పిల్లలకి చదువు చెప్తాడు, రాత్రి సమయంలో అతను కూడా చదువుకుంటూ ఉంటాడు, అదే విధంగా రాత్రి సమయంలో అతను పాటలు పాడుతూ ఉంటాడు, వీటన్నిటితో పాటు అతనికి బ్లాక్ మ్యాజిక్ చేయడం కూడా వచ్చు, ఇవన్నీ కూడా అతను ముందు నుంచే నేర్చుకుని ఉన్నాడు, ఆ శేఖర్ దాదా తలుచుకుంటే ఏదైనా చేయగలడు అని అంటాడు. ఆ సమయంలో రిక్షా తొక్కుతున్న వ్యక్తి మాటికి కూడా బెల్లు మోగిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ రిక్షాకి ఎదురుగుండా చాలా మేకలు ఉండడంతో తను బెల్లు కొడుతూ ఉంటాడు. సడన్ గా ఆ రిక్షా తొక్కుతున్న వ్యక్తి వెంటనే రిక్షా దిగి వెంటనే మేకల దగ్గరికి వెళ్లి ఒక మేకను పట్టుకుని నువ్వు ఈ మేకని సాజిల్దా దగ్గర నుంచి దొంగలించి తీసుకుని వచ్చావు అని అంటాడు. దాంతో అక్కడ మేకను మేపుతున్న వ్యక్తి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ సమయంలో ఇందు ఎవరితనో రిక్షా నడుపుతూ ఎందుకు దిగి అక్కడికి వెళ్లిపోయాడు, అయినా ఆ మేకలు మేపే వ్యక్తి ఆ మేకను దొంగతనం చేశాడని ఇతనికి ఎలా తెలుసు అని ఆ రిక్షా తొక్కిన వ్యక్తి దగ్గరికి వెళుతూ ఉంటాడు. ఇదంతా కూడా రిక్షాలో కూర్చొని ఆ డాక్టర్ సైని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా శేఖర్ అలియాస్ ఆ శేఖర్ హోమ్స్ ఇందు ఎదురుగా వచ్చి నిలబడతాడు. అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళ రిక్షాని తొక్కింది మరెవరో కాదు, ఆ శేఖర్ హోమ్సే రిక్షా తొక్కి ఉంటాడు. తను తన ఫేస్ ని మార్చుకుని అక్కడికి వచ్చి ఉన్నప్పటికీ తనను చూడగానే ఇందు గుర్తుపట్టేస్తాడు. అప్పుడు శేఖర్ ఆ ఇందుని చూసి ఆ మేకను పోగొట్టుకున్న సాజిల్దానే నాకు ఈ పని అప్పచెప్పి తన రిక్షాని నాకు ఇచ్చాడు, ఎందుకంటే ఆ సాజిల్దా మేక్ కి సాజిల్దా రిక్షా బెల్లు కొట్టంగానే
తన దగ్గరికి వచ్చే అలవాటు ఉంది. ఇప్పుడు తన మేకను దొంగలించబడడంతో ఖచ్చితంగా దొంగలించిన వ్యక్తి దాన్ని మార్కెట్లో అమ్మేస్తారో అని తెలుసుకుని ఇక్కడికి వచ్చి మేకలన్నీ ఉండగా నేను బెల్లి కొట్టగానే వాటన్నిటిలో కూడా ఒకే ఒక్క మేక నా వైపు తిరిగి చూసింది. అందుకే నేను డైరెక్ట్ గా వెళ్లి ఆ మేకను పట్టుకుని ఇది సాజిల్దార్ దగ్గర నుంచి దొంగలించిందని గుర్తుపట్టగలిగాను అని అంటాడు. అప్పుడు ఇందు వెంటనే ఆ డాక్టర్ సైనీని చూసి ఇతనే శేఖర్ దాదా, ఇతనికే బ్లాక్ మ్యాజిక్ వచ్చని నేను ఇంతకు ముందు చెప్పాను కదా అని అంటాడు. ఆ మాటలు వినగానే శేఖర్ ఆ ఇందుని చూసి ఇతని పేరు డాక్టర్ సైని, ఇదే కదా నాకు చెప్పాలనుకుంటున్నావు, ఇతను మన కొత్త పెయిన్ గెస్ట్, ఇతను నిజంగానే మంచి డాక్టర్, మార్నింగే ఇతని గురించి నాకు తెలిసింది. వాటర్లో ఒక వ్యక్తి చికెన్ తిని ఇబ్బంది పడుతూ ఉండగా ఇతను అతనికి వాంతులు అయ్యేలాగా చేసి చాలా బాగా చేశాడు. ఇతను గొంతు మీద ఉన్న కట్స్ ను బట్టి చూస్తే ఇతను ఇంతకు ముందు ఆర్మీలో వర్క్ చేసినట్లు ఉన్నాడు. చాలా ఎర్లీగానే రిటైర్డ్ అయ్యాడు, కానీ అతని స్వభావం మాత్రం మారలేదు. ఇప్పటికీ అతను ఒక సైనికుల్లాగా ఇబ్బందికరమైన పరిస్థితులకి ఎదురుగా నిలబడతాడు. ఆర్మీలో బూట్ పాలిష్ చేయడం అనేది కంపల్సరీ, దీన్ని ఈ డాక్టర్ అస్సలు మర్చిపోడు. ఇప్పటికీ అతను నీట్ గా బూట్ పాలిష్ చేసుకున్నాడు అని చెప్తాడు. ఇప్పుడు అసలు శేఖర్ హోమ్స్ అంటే ఏమిటో తెలిసింది కదా, అదే విధంగా ఆ డాక్టర్ సైనిక్ కూడా తాను ఎవరితో రూమ్ షేర్ చేసుకుంటున్నాడో బాగా క్లియర్ గా అర్థమవుతుంది. ఆ తర్వాత శేఖర్ డాక్టర్ సైని మరియు ఇందుతో కలిసి ఇంటికి వెళ్తాడు. అక్కడ ఉన్న హోటల్ ఓనర్ సేజ్ శేఖర్ ని చూసి, శేఖర్ ఈ డాక్టర్ తో అయినా కనీసం మంచిగా ఉండు, ఇంతకు ముందు నీతో ఉండిన పేయింగ్ గెస్ట్ నిన్ను భరించలేక పారిపోయాడు, ఎలాగో ఒంటరిగా నువ్వు రెంట్ని కూడా పే చేయలేవు, అందువల్లనే ఈ డాక్టర్ ని ఈ రూమ్ లోకి పంపించాను. ఈ డాక్టర్ ఇక్కడ యోగా చేయడానికి మెడిటేషన్ నేర్చుకోవడం కోసం వచ్చాడు, కాబట్టి ఇతన్నైనా నీతో పాటు ఉండనివ్వు అని చెప్తుంది. ఆ మాటలు విన్న శేఖర్ వెంటనే సేజ్ ని చూసి, మీరు నా మీద చాలా సీరియస్ ఎలిగేషన్స్ వేస్తున్నారు, నేను ఎవరిని పారిపోయేలాగా చెయ్యను, వాళ్లే వదిలేసి వెళ్లిపోతున్నారు అని చెప్తాడు. ఆ తర్వాత శేఖర్ మరియు సైని ఇద్దరు కూడా చాలాసేపు మాట్లాడుకుంటారు. ఆ రోజు రాత్రి అవగానే శేఖర్ ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ని ప్లే చేస్తూ ఉండడంతో డాక్టర్ సైనికి నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటాడు. మార్నింగ్ అవగానే శేఖర్ సోఫాలో పడుకుని నిద్రపోతూ ఉంటాడు. ఆ సమయంలో డాక్టర్ సైని ఛాయ్ తాగుతూ ఉండగా సడన్ గా అప్పుడే డోర్ ని ఎవరో కొడుతూ ఉంటారు. అది గమనించినటువంటి శేఖర్ వెంటనే డాక్టర్ సైనిని చూసి ఇన్స్పెక్టర్ లాహా వచ్చినట్లు ఉన్నాడు, ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద కేసునే తీసుకుని వచ్చి ఉంటాడు, లేదంటే ఇంత మార్నింగ్ అతను రానే రాడు అని అంటాడు. శేఖర్ చెప్పినట్టుగానే ఇన్స్పెక్టర్ లాహా లోపలికి వచ్చి శేఖర్ ని చూసి, నా లైఫ్ లోనే ఇది ఒక పెద్ద కేస్, ఇది ఒక మర్డర్ కేస్, లోన్పూర్ విలేజ్ లో ఎలాంటి మర్డర్ కేసులు అసలు జరగవు, అందువల్ల శేఖర్ నువ్వు ఖచ్చితంగా ఈ కేసుని సాల్వ్ చేయడానికి హెల్ప్ చెయ్యాలి అని అడుగుతాడు. ఆ మాట వినగానే శేఖర్ చాలా సంతోషిస్తాడు, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంటే స్వయంగా హెల్ప్ చేయమని అడగడానికి రావడంతో చాలా సంతోషించి, సరే పద వెళదాం, డాక్టర్ సార్ మీరు కూడా రండి అని అంటాడు. కానీ ఆ డాక్టర్ సైని మాత్రం నాకు యోగా క్లాస్ ఉంది అని రిజెక్ట్ చేస్తాడు. అప్పుడు శేఖర్ ఇన్స్పెక్టర్ ని చూసి, ఇతను ఒక డాక్టర్, అక్కడికి వస్తే కేసెస్ కి కొద్దిగా మెడికల్ హెల్ప్ కూడా దొరుకుతుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ ఆ డాక్టర్ సైనిని చూసి, మీరు కూడా మాతో రండి అని అంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్, డాక్టర్ సైని మరియు శేఖర్ హోమ్స్ కలిసి ఆ క్రైమ్ సీన్ కి వెళ్తారు. క్రైమ్ సీన్ కి వెళ్ళగానే శేఖర్ ఇది ఒక పాయిజనింగ్ కేస్, చనిపోయిన వ్యక్తి నుంచి తెల్లటి నురుగు కూడా వస్తుంది, కావాలంటే చూడండి, మీరు ఇది మర్డర్ కేసు అన్నారు కానీ ఇది ఒక డిఫరెంట్ కేస్, ఇలా చూడండి అతని బాడీ మీద యూ షేప్ గుర్తులు కూడా వేసి ఉన్నారు అని చెప్పి శేఖర్ వెంటనే అక్కడ ఉన్న చెట్టు వెనకాలకి వెళ్ళగా అక్కడ తన వ్యాలెట్ దొరుకుతుంది. ఆ వ్యాలెట్ లో చనిపోయిన వ్యక్తికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. అయినప్పటికీ శేఖర్ అక్కడ చనిపోయిన వ్యక్తిని చూసి, ఇతను నాకు తెలిసి బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తూ ఉండి ఉంటాడు, ఎందుకంటే అతని చేతులు డబ్బుల్ని లెక్కబెట్టి కొంచెం పెద్దగా అయినట్లు ఉన్నాయి, అలాగే తన చేతికి బ్లూ కలర్ స్టాంప్ కలర్ కూడా అంటుకుని ఉంది, అంటే ఇతను స్టాంపులు కూడా వేసే వ్యక్తిలాగా ఉన్నాడు, సో మీరు కూడా ఒకసారి ఇతని గురించి క్రాస్ చెక్ చెయ్యండి అని వెంటనే శేఖర్ అక్కడ ఉన్న డాక్టర్ సైనిని పిలిచి ఇది ఎలాంటి పాయిజనింగ్ అయి ఉండవచ్చు అని అడుగుతాడు. దానికి డాక్టర్ సైని సమాధానం చెప్తూ ఇది పొటాషియం సైనైడ్ అయి ఉండవచ్చు అని అనగా ఆ మాటలు విన్న శేఖర్ మాత్రం పొటాషియం సైనైడ్ ఎలా ఈ అడవిలోకి వస్తుంది అని అడుగుతాడు. దానికి ఆ డాక్టర్ సైని సమాధానం చెప్తూ అంటే ఇది ఏదైనా ఒక మూలిక కూడా అయి ఉండవచ్చు అని అంటాడు. ఆ మాటలు విన్న సైని
అవును, బహుశా ఏదైనా ఒక మూలిక అయి ఉండవచ్చు అని అంటాడు. ఇదంతా విన్నటువంటి ఇన్స్పెక్టర్, ఇది ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా, ఎవరో వచ్చి ఇతన్ని ఇక్కడ చంపి వెళ్ళలేదు, కేవలం ఎమర్జెన్సీ వెహికల్స్ మాత్రమే ఇక్కడ తిరుగుతూ ఉంటాయి అని అంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్, ఈ యూ షేప్ కూడా ఏదైనా మీనింగ్ ఉండి ఉండవచ్చు, అదేమిటో కనుక్కోవాలి. అంటే ఈ వ్యక్తికి యూ లెటర్ తో నేమ్ స్టార్ట్ అయ్యే ఎవరితో అయినా ఏదైనా సంబంధం ఉందేమో మేము కనుక్కుంటాము అని చెప్తాడు. ఆ తర్వాత శేఖర్ ఇంటి దగ్గర చిన్న పిల్లలకు కూడా డిటెక్టివ్స్ అయ్యేలాగా ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాడు. అంటే శేఖర్ చిన్న చిన్న సామాన్లని మాయం చేసి పిల్లలతో మీరేమి అబ్జర్వ్ చేశారని అడుగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ శేఖర్ దగ్గరికి వచ్చి, శేఖర్ నువ్వు కరెక్ట్గానే చెప్పావు, ఆ చనిపోయిన వ్యక్తి క్యాషియర్గా పనిచేసేవాడు, ఇతనికి యూ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే చాలా మంది అమ్మాయిలకు కూడా సంబంధం ఉంది, వాళ్ళే ఇతని కొలీగ్స్ అయి ఉండవచ్చు, ఇతన్ని కూడా చంపి ఉండవచ్చు, లేదా ఇతనే ఆత్మహత్య కూడా చేసుకుని ఉండవచ్చు, నాకు తెలిసి ఇది ఒక నార్మల్ ఓపెన్ అండ్ షట్ కేసు లాగా అనిపిస్తుంది అని అంటాడు. అయితే శేఖర్ మాత్రం, ఇది ఆత్మహత్య కేసు కానే కాదు, ఇది ఒక మర్డర్ కేస్, ఇంకా ఇలాంటి కేసులు మళ్ళీ కూడా జరుగుతాయి, ఇంతటితో ఆగవు అని అంటాడు. శేఖర్ మాటలు విన్న ఆ ఇన్స్పెక్టర్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి శేఖర్ సాంగ్స్ ని ప్లే చేస్తూ ఉండడంతో ఆ డాక్టర్ సైనికి నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటాడు. మరోపక్క అదే రోజు రాత్రి నిర్మానుష్యమైన ప్రదేశంలో రోడ్డు మీద ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది. ఆమె ఎదురుగుండా ఒక వెహికల్ లైట్స్ ఆన్ చేసుకుని వచ్చి ఆగుతుంది. అప్పుడే ఒక వ్యక్తి తన 2 చేతుల్లో 2 పిల్స్ ని ఆ అమ్మాయికి చూపిస్తూ ఉంటాడు. దాన్ని చూసిన ఆ అమ్మాయి చాలా కంగారు పడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇన్స్పెక్టర్ శేఖర్ ఇంటికి వచ్చి, శేఖర్, ఇంకొక మర్డర్ కూడా జరిగింది అని చెప్తాడు. దాంతో ఇన్స్పెక్టర్, డాక్టర్ సైని మరియు శేఖర్ ముగ్గురు కలిసి క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్ళగా ప్రీవియస్ మర్డర్ ప్యాటర్న్ లోనే ఈ మర్డర్ కూడా సేమ్ అదే విధంగా జరిగి ఉంటుంది. ఆ అమ్మాయి చేతి మీద కూడా యూ సింబల్ ఉంటుంది. దాన్ని చూసినటువంటి శేఖర్, ఇది ఒక గుర్రపు నాడ యొక్క గుర్తులాగా ఉంది, చాలా మంది దీన్ని గుడ్ లక్ గా భావిస్తారు అని చెప్తాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, కలకత్తాలోని ల్యాబ్లో పాయిజన్ ఏమిటో ట్రేస్ చేశారు, అది ఒక కుల్కుషన్, ఇది లోకల్లో దొరికే ఒక మూలిక అని అంటాడు. ఆ మాటలు విన్న డాక్టర్ షైనీ మాట్లాడుతూ, ఈ పాయిజన్ని తీసుకున్న వితిన్ సెకండ్స్లోనే చనిపోతారు అని చెప్తాడు. ఆ సమయంలో శేఖర్ భూమి మీద పడి ఉన్నటువంటి టైర్ మార్క్స్ని గమనిస్తూ వెంటనే ఆ శేఖర్ ఇన్స్పెక్టర్తో మాట్లాడడం మొదలుపెట్టి, ఈ మధ్య కాలంలో ఎవరైనా పాయిజన్ తీసుకుని చనిపోయి ఉంటే వాళ్ళు ఎలా చనిపోయారు, ఎక్కడ చనిపోయారు, ఏ పాయిజన్ వల్ల చనిపోయారో మొత్తం కనుక్కోండి, ఆ రిపోర్ట్ నాకు కావాలి అని చెప్తాడు. ఆ సమయంలోనే శేఖర్కి కొద్దిగా కడుపు నొప్పి ఉంటుంది. అందువల్ల డాక్టర్ సైని మరియు శేఖర్లు తిరిగి కేఫ్కు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సేజ్ శేఖర్ని చూసి, నేను నీ కోసం మెడిసిన్ని తీసుకుని వస్తాను అని చెప్తుంది. కానీ శేఖర్కి మాత్రం మెడిసిన్ని తీసుకోవడం అసలు ఇష్టం ఉండదు. అందువల్ల శేఖర్ ఇందుని చూసి, నాకు ఎండి మిరపకాయల కారం తీసుకుని వచ్చి ఇవ్వు, నేను తినే ఫుడ్లో దాన్ని మిక్స్ చేసుకుని తినాలి, అయితే ఈ విషయం మాత్రం సేజ్కి తెలియకూడదు, తెలిస్తే మళ్ళీ అరవడం స్టార్ట్ చేస్తుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న డాక్టర్ సైని అలా తినకూడదు అని అంటూ ఉంటాడు. అయితే ఇందు మాత్రం రెడ్ చిల్లీ పౌడర్ తీసుకువచ్చి తనకి ఇస్తూ ఉండగా అప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ లాహా వచ్చి, వర్ధమాన్ జిల్లాలో ఒక చిన్న హాస్పిటల్ ఉంది, మాకు ఆ హాస్పిటల్లో కుల్కుషన్ మూలిక గురించి తెలిసింది, మేము అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చెయ్యాలనుకుంటున్నాము అని అంటాడు. ఆ మాటలు విన్న శేఖర్, నాకు ఇప్పుడు కడుపులో నొప్పిగా ఉంది, సో నేను మీతో పాటు రాలేను, కానీ ఒకవేళ మీరే ఒంటరిగా వెళితే గతంలో లాగా ఎంటీ హ్యాండ్స్ తో తిరిగి వస్తారు, మీరు మీతో పాటు నా అసిస్టెంట్ డాక్టర్ సైనీని కూడా తీసుకుని వెళ్ళండి అని అంటాడు. దానికి డాక్టర్ సైనీ మాట్లాడుతూ, నేను నీకు అసిస్టెంట్ని కాదు అని అంటాడు. శేఖర్ వెంటనే డాక్టర్ సైనీని చూసి, నువ్వు వెళ్తే ఇంకొకరి ప్రాణం కాపాడడానికి హెల్ప్ అవుతుంది, నువ్వు నా అసిస్టెంట్ కాదులే, అయినా వెళ్ళు అని అంటాడు. ఇన్స్పెక్టర్ కూడా ఆ డాక్టర్ని రమ్మని రిక్వెస్ట్ చేయడంతో డాక్టర్ కూడా వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. కానీ వెళ్లే ముందు ఆ డాక్టర్ శేఖర్ని చూసి, నువ్వు మాత్రం ఆ రెడ్ చిల్లీ పౌడర్ తినవద్దు, అది తింటే నీ కడుపు నొప్పి ఇంకా ఎక్కువగా వస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత డాక్టర్ సైని మరియు ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు వార్డు బాయ్ నుంచి స్టార్ట్ చేసి డాక్టర్ వరకు అందరినీ కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే ఒక వార్డు బాయ్ దూరం నుంచి విండోలో డాక్టర్ సైనీని అలాగే ఆ ఇన్స్పెక్టర్ని కూడా చూస్తూ ఉండగా ఆ వ్యక్తిని డాక్టర్ సైని నోటీస్ చేస్తాడు. దాంతో ఆ వ్యక్తి డాక్టర్ సైనిని చూసి అక్కడి నుంచి పరిగెడుతూ ఉండగా డాక్టర్ సైని మరియు
మరియు ఇన్స్పెక్టర్ ఆ వ్యక్తిని ఫాలో అవుతారు. ఫైనల్ గా డాక్టర్ సైని ఆ వార్డు బాయ్ ని పట్టుకుంటాడు. మరోపక్క శేఖర్ ని కడుపులో నొప్పి బాగా బాధ పెడుతూ ఉండడంతో పొట్ట చేతిలో పట్టుకుని రోడ్డు మీదకు వచ్చి తను చాలా బాధపడుతూ దగ్గరలో ఉన్న ఒక టీ షాప్ దగ్గరికి వెళ్లి అక్కడ పడుకొని గట్టిగా అరుస్తూ ఉంటాడు. మరోపక్క డాక్టర్ సైని ఆ వార్డు బాయ్ ని చూసి నువ్వెందుకు పరిగెడుతున్నావు, నీకు ఆ 3 మర్డర్స్ గురించి ఖచ్చితంగా ఏదో ఒకటి తెలిసి ఉంటుంది, అలాగే ఆ మూలికి గురించి కూడా నీకు ఏదో తెలిసి ఉంటుంది అని అడుగుతాడు. దానికి ఆ వార్డు బాయ్ ముందుగా ఏమీ చెప్పడు గాని ఆ తర్వాత వార్డు బాయ్ ని బెదిరించగా నిజం చెప్తాడు. మరోపక్క శేఖర్ నొప్పితో అరవడం చూసి ఆ టీ షాప్ ఓనర్ మరియు అక్కడ ఉన్న కొంతమంది జనాలు అంబులెన్స్ ని పిలుస్తారు. ఆ అంబులెన్స్ లో నుంచి ఒక వ్యక్తి కిందకి దిగి ఆ శేఖర్ ని అంబులెన్స్ లో ఎక్కించుకుని వెళ్ళిపోతాడు. మరోపక్క ఆ వార్డు బాయ్ డాక్టర్ సైని మరియు ఇన్స్పెక్టర్లన్నీ చూసి, సార్ ఆ కిల్లర్ ఇంతకు ముందు ఇక్కడే పని చేసేవాడు, ఇప్పుడు అతను ఇక్కడ పని చేయడం లేదు, ఆ వ్యక్తి కొద్దిగా పిచ్చివాడు సార్, అతను ఇప్పుడు ఒక ప్రైవేట్ అంబులెన్స్ ని నడుపుతున్నాడని నాకు తెలిసింది అని అంటాడు. మరోపక్క శేఖర్ని ఎక్కించుకున్న ఆ అంబులెన్స్ అడవిలో వెళుతూ ఉంటుంది. ఆ అంబులెన్స్ నడిపే వ్యక్తి మరెవరో కాదు, ఆ పిచ్చివాడైనటువంటి కిల్లర్. అతని పేరు దేబు. ఆ అంబులెన్స్ ముందు భాగంలో హార్స్ కు ఉండే యూ షేప్ లాంటిది దారానికి కట్టి వేలాడుతూ ఉంటుంది. అలా దేబు అంబులెన్స్ ని డ్రైవ్ చేస్తూ బ్యాక్ డోర్ ఓపెన్ లో ఉంది అని నోటీస్ చేసి వెంటనే అంబులెన్స్ ని ఆపి వెనక్కి వెళ్లి డోర్ ని క్లోజ్ చేయడానికి వెళ్తాడు. అయితే ఆ సమయంలో లోపల శేఖర్ బాడీ కనిపించదు. అది చూసిన దేబు శేఖర్ బాడీ కోసం చుట్టూ వెతుకుతాడు కానీ ఎక్కడా కనిపించదు. దాంతో వెంటనే వెళ్లి డ్రైవింగ్ సీట్ లో కూర్చోవడానికి వెళ్ళగా పక్కనే ఉన్న సీట్ లో ఆ శేఖర్ కూర్చుని ఉంటాడు. అది చూసినటువంటి దేబు ఆ శేఖర్ ని చూసి, నువ్వు చాలా కిలాడీలాగా ఉన్నావు, స్టమక్ పెయిన్ అని బాగా చుట్టుపక్కల ఉన్న అందరినీ కూడా నమ్మించి అంబులెన్స్ ని పిలిపించేలాగా చేశావు, నువ్వు చిన్న వయసులో మీ అమ్మను కూడా చాలా సతాయించి ఉంటావు, కడుపు నొప్పిగా ఉంది, స్కూల్కి వెళ్ళను అని ఇలాంటి నాటకాలు చాలానే ఆడి ఉంటావు అని అంటాడు. ఆ మాటలు విన్న శేఖర్ నవ్వుతూ ఉంటాడు. దేబు వెంటనే శేఖర్ ని చూసి, అది సరే నా గురించి నీకెలా తెలిసింది అని అడుగుతాడు. అప్పుడు శేఖర్ మాట్లాడుతూ, అడవులో ఉన్న శవాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు అది ఒక రిస్ట్రిక్షన్ ఏరియా అని, అక్కడ కేవలం ఎమర్జెన్సీ వెహికల్స్ మాత్రమే ఇక్కడికి రావడానికి ఎలా ఉంది అని ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఎమర్జెన్సీ వెహికల్స్ అంటే ఫైర్ ఆర్పేది మరియు అంబులెన్సే కదా అని అంటాడు. దానికి దేబు సమాధానం చెప్తూ, పోలీస్ జీప్ కూడా అయి ఉండవచ్చు కదా అని అంటాడు. దానికి శేఖర్ సమాధానం చెప్తూ, పోలీసులు కటింగ్ నైఫ్ని యూస్ చెయ్యరు, నువ్వు డెడ్ బాడీ మీద గుర్రపు నాడ యూ షేప్ని వేయడానికి యూస్ చేసినట్లు రెండో విక్టిమ్ శవం దగ్గర నాకు టైర్ మార్క్స్ కనిపించాయి, అవి నీ వెహికల్వే అని ఆ దేబుకు చెప్తాడు. ఆ మాటలు విన్న దేబు శేఖర్ని చూసి, నువ్వు చెప్పేవి అంత కన్విన్స్గా లేవు అని అంటాడు. దానికి శేఖర్ దేబును చూసి, హాస్పిటల్లో రోగుల్ని తీసుకుని వెళ్ళడానికి యూస్ చేసే ర్యాంప్, అదే స్ట్రెచ్చర్ హోల్ ఆ శవం దొరికిన ప్లేస్ లో ఉంది. ఫస్ట్ విక్టిమ్ శవం దొరికిన ప్లేస్ లో ఆ హోల్ కనిపించలేదు, ఎందుకంటే అక్కడ అన్నీ కూడా స్టోన్సే ఉన్నాయి. రెండో విక్టిమ్ శవం దగ్గర దొరికిన ప్లేస్ లో ఉన్న హోల్ ఆ ర్యాంప్ ఇదే అని అంటాడు. ఆ మాటలు విన్న దేబు శేఖర్ ని చూసి, నువ్వు నిజంగా చాలా తెలివైన వాడవని నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు నా మనసునే కదిలించావు అని అంటాడు. దానికి శేఖర్ సమాధానం చెప్తూ, ఈ రోజు నీకు అంత మంచిగా లేదు దేబు, ఎందుకంటే నా దగ్గర అంత మనీ లేదు అని అంటాడు. దానికి దేబు శేఖర్ ని చూసి, మనీ కోసం ఈ హత్యలన్నీ ఎవరు చేస్తారు, నేను ఒక గేమ్ ఆడినట్లుగా ఇవన్నీ చేస్తున్నాను, ఇంతకుముందు నేను హాస్పిటల్లో పనిచేసే వార్డులో క్రికెట్ గేమ్ ఆడేవాడిని, 4 కొడితే 40, 6 కొడితే 100 రూపీస్ బెట్టింగ్ ఆడేవాడిని, కానీ అందులో నాకు అంత మజా రాలేదు. ఆ తర్వాత నేను హాస్పిటల్కి వచ్చిన రోగుల మీద గేమ్ ఆడడం స్టార్ట్ చేశాను, అంటే హాస్పిటల్కి ఎవరు వస్తారో వాళ్ళు చనిపోతారా బతుకుతారా అని బెట్టింగ్స్ వేసేవాడిని, ఆ బెట్టింగ్లో కూడా నాకు బాగానే డబ్బులు వచ్చేవి, అలాగే అప్పుడప్పుడు ఓడిపోయే వాడిని కూడా, కానీ మనీ మాత్రం నాకు బాగానే వస్తూ ఉండేటివి, కానీ అప్పటికీ నా మనసు ఊరుకోలేదు, రోగులు ఖచ్చితంగా చచ్చేవారు అని బెట్ వేసేవాడిని, ఒకవేళ ఎవరైనా బతికి హాస్పిటల్ నుంచి బయటికి వెళితే వాళ్ళనే నేను ఫాలో అయ్యి వాళ్ళని కూడా చంపేసేవాడిని, దానివల్ల నాకు డబుల్ అమౌంట్ వచ్చేవి. ఆ తర్వాత నేను ఈ రోగుల్ని కిడ్నాప్ చేసి
వాళ్ళకి నేను 2 టాబ్లెట్స్ ఇచ్చేవాడిని. ఒకటి నిద్రపోవడానికి, రెండవది చనిపోవడానికి. ఒకవేళ ఆ రోగి నిద్రపోయే టాబ్లెట్స్ని ఎంచుకుంటే అతను గెలిచినందుకు అతనికి మనీ కూడా ఇచ్చేవాడిని. నేను చాలా హానెస్ట్ సైకోని అని ఆ శేఖర్కి చెప్తూ ఉంటాడు. అది ఉన్న శేఖర్ వెంటనే దేబును చూసి, నీ గేమ్ ఇప్పటితో ఎండ్ అయిపోయింది, వెంటనే పోలీస్ స్టేషన్కి పద అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న దేబు మాత్రం పోలీస్ స్టేషన్కి కాదు, మనం చావు వైపు కూడా వెళ్ళొచ్చు అని వెంటనే 2 టాబ్లెట్స్ని చూపించి వీటిలో ఏదో ఒకటి చూస్ చేసుకొని అంటాడు. వాటిలో ఒకటి నిద్రపోయే టాబ్లెట్ కాగా మరొకటి విషం టాబ్లెట్ ఉంటుంది. దాంతో శేఖర్ వెంటనే ఆ 2 టాబ్లెట్స్ని కూడా చేతిలోకి తీసుకుని చాలాసేపు ఆలోచించి వెంటనే ఒక టాబ్లెట్ని వేసుకుంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ డాక్టర్ సైని ఇన్స్పెక్టర్ జీప్ లో వెళుతూ ఉండగా డాక్టర్ సైని ఆ ఇన్స్పెక్టర్ ని చూసి, దేబు ఫొటోస్ ని ప్రతి చోట కూడా సర్క్యులేట్ చెయ్యండి, అలాగే ప్రతి ఒక్క అంబులెన్స్ ని కూడా చెక్ చెయ్యండి అని చెప్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ జీప్ కి ఎదురుగుండా ఒక అంబులెన్స్ వచ్చి ఆగుతుంది. అందులో నుంచి శేఖర్ కిందకి దిగి ఇన్స్పెక్టర్ ని చూసి, మీ కేసు సాల్వ్ అయ్యింది, వెనక మీ సైకో క్రిమినల్ కూర్చుని ఉన్నాడు అని చెప్తాడు. ఆ తర్వాత శేఖర్ డాక్టర్ సైనిని చూసి, ఇతని పేరు దేబు, నిన్న నా ముందు కూడా 2 టాబ్లెట్స్ ని పెట్టాడు, ఒకటి విషంది, రెండవది నిద్రపోయే టాబ్లెట్. ఆ పాయిజన్ టాబ్లెట్ డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, అందువల్ల అది గాలిలో ఎగరదు. నిద్ర టాబ్లెట్ గాలిలో ఎగురుతుంది. అలా కొంచెం సేపు నేను బాగా ఆలోచించి గాలి సహాయంతో నేను నిద్ర మాత్రాన్ని తీసుకున్నట్టుగా యాక్ట్ చేశాను. అప్పుడే దేబుకి నేను చనిపోయానేమో అని అనిపించింది. ఇందు నాకిచ్చిన ఆ చిల్లీ పౌడర్ ని తీసుకుని ఆ దేబు మొహం మీద పోశాను, అందువల్ల అతను సరిగ్గా చూడలేకపోవడంతో అప్పుడే నేను ఆ దేబుని బాగా కొట్టి బంధించి ఈ రోజు మీ ముందుకు తీసుకుని వచ్చాను అని చెప్తాడు. అలా ఫైనల్ గా ఆ సీరియల్ కిల్లర్ కేసు సాల్వ్ అవుతుంది. ఆ తర్వాత శేఖర్ డాక్టర్ సైని ఇంటికి వెళ్తారు. అప్పుడు డాక్టర్ సైని, నేను ఇక్కడ ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఈ హోమ్ బాగా నచ్చింది అని చెప్తాడు. అంటే దాని అర్థం ఆ షైని శేఖర్ హోమ్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడే సీన్ థాయిలాండ్లోని అడవుల్లోకి షిఫ్ట్ అవుతుంది. ఆ అడవుల్లో కొంతమంది టెర్రరిస్టులు గన్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బాస్ ఛాంబర్లో ఇన్స్పెక్టర్ లాహా, సైని మరియు శేఖర్ హోమ్స్ ఫొటోస్ కూడా ఉంటాయి. వీళ్ళని ఆ నక్సల్స్ టీమ్ లీడర్ చూస్తూ ఉంటాడు. ఆ ఫొటోస్ పక్కన ఒక బాక్స్ ఉంటుంది, దాని మీద ఎం అనే ఒక సింబల్ కూడా ఉంటుంది. ఇక్కడే సీన్ మళ్ళీ ఆ శేఖర్ హోమ్స్ ఇంటికి చేంజ్ అవుతుంది. ఆ తర్వాత రోజు సేజ్ ఇంటి ముందు డాక్టర్ సైని పేపర్ని చదువుతూ లాహాని ఆ మర్డర్ కేసుని సాల్వ్ చేశాడు అనే న్యూస్ని చదివి క్రెడిట్ మొత్తం అతనే తీసుకున్నాడు శేఖర్. ఈ కేసుని మనమే కదా సాల్వ్ చేశాము అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న శేఖర్ మాత్రం, నాకు ఏ ఫేమ్ అవసరం లేదు, నాకు కేవలం కేసు సాల్వ్ అవ్వాలంతే. ఆ లాహా కేసు తెచ్చి నాకు ఇస్తాడు, నేను ఆ కేసుని సాల్వ్ చేస్తాను, ఆ తర్వాత జరిగే దాని గురించి నేను అస్సలు పట్టించుకోని అంటాడు. అప్పుడే సేజ్, నువ్వు రెంట్ అస్సలు పే చేయడం లేదు అని ఆ శేఖర్తో అంటుంది. అప్పుడు డాక్టర్ సైని వెంటనే శేఖర్ని చూసి, మనం ఒక డిటెక్టివ్ ఏజెన్సీని ఎందుకు ఓపెన్ చేయకూడదు, మనం మనీ తీసుకుని కేసెస్ని సాల్వ్ చేద్దాం, మనీ డిపార్ట్మెంట్ని నేను చూసుకుంటాను అని అంటాడు. కానీ ముందుగా శేఖర్ అసలు ఒప్పుకోడు. అప్పుడు సేజ్ మాట్లాడుతూ, నేను ఎలాగో ముసలదాన్ని అయిపోతున్నాను, నాకు పిల్లలు ఎవ్వరూ లేరు, నన్ను ఎవరు చూసుకుంటారు, నువ్వు టైంకి కూడా రెంట్ ఇవ్వడం లేదు అని దీనంగా అంటుంది. ఆ సేజ్ మాటల్లో విన్న శేఖర్ అంగీకరించి ఏజెన్సీ ఓపెన్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత శేఖర్ ఒక ఇంటర్వ్యూ తర్వాత మరొక ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటాడు. అయితే డాక్టర్ సైని మాత్రం ఆ ఇంటర్వ్యూ వాళ్ళతో 5 రూపీస్ 10 రూపీస్ తీసుకుంటూ ఉంటాడు. వీళ్ళకి కుక్క మిస్సింగ్ అయిన కేసు లేదా ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్న కేసులు అని చిన్న చిన్న కేసులు మాత్రమే వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ లాహా కూడా కేసెస్ ని తీసుకుని వచ్చి వాటికి కూడా డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి శేఖర్ ఒక ఇన్స్ట్రుమెంట్ ని ప్లే చేస్తూ ఉంటాడు. సేజ్ కేఫ్ లో 2 వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ పేర్లు చటర్జీ మరియు గోస్వామి. వాళ్ళిద్దరూ కూడా దాస్ అనే వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దాస్ ఒకవేళ ఉండి ఉంటే మనం ఇంకా సేకరించే వాళ్ళం అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే గోస్వామి మాట్లాడుతూ, పెళ్లి చేసుకోవాలని దాస్ ట్రై చేస్తున్నాడు, కానీ పెళ్లి మాత్రం అవ్వడం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న చటర్జీ, ఒకవేళ దాస్కి పెళ్లి అయితే అతనికి కూడా మన పరిస్థితే వస్తుంది, చాలా నిరాశగా ఉండాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు. అంటే మనకు ఈ దాస్ అనే వ్యక్తికి అసలు పెళ్లి అవ్వడం లేదు అని తెలుస్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ దాస్ అనే వ్యక్తి శేఖర్ హోమ్స్ కి వచ్చి శేఖర్ కి తన స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు.
నేను రోజు లాగానే నా దుకాణంలో ఉన్నాను. పేపర్ చదువుతూ ఉన్న సమయంలో ఒక పాంప్లెట్ వచ్చింది. నాకు పెళ్లి జరగడం లేదన్న విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. ఆ పాంప్లెట్లో అమ్మాయి వాళ్ళ నాన్నకి 4 షరతులు ఉన్నాయి. ఒకవేళ ఆ షరతులు నేను ఒప్పుకుంటే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. ఆ పాంప్లెట్లో వాళ్ళు రాసిన ఆ అబ్బాయి లక్షణాలన్నీ కూడా నాలో ఉన్నాయి. అబ్బాయి ఏజ్ 40 years ఎబో ఉండాలి. అబ్బాయి పేరు డీతో స్టార్ట్ అవ్వాలి. అబ్బాయి బెంగాలీ అబ్బాయి అయి ఉండాలి. అలాగే తనకి సొంత బిజినెస్ కూడా ఉండాలి. ఈ 4 లక్షణాలన్నీ కూడా నాలో ఉన్నాయి. దాంతో నేను వెంటనే ఆ పాంప్లెంట్ లో మెన్షన్ చేసినటువంటి ఆ నెంబర్ కి కాల్ చేసి ఆ అమ్మాయి నాన్నని కలవడానికి వెళ్ళాను. అప్పుడు ఆ అమ్మాయి నాన్న నాకు ఒక షరతు పెట్టాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. అందువల్ల నేను ఫారెస్ట్ లో ఒక 30 days వరకు ఉండాలి అని చెప్పారు. అది కూడా ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా ఉండాలని చెప్పారు. నేను ఇక్కడ వర్క్స్ అన్ని కూడా ఫినిష్ చేసుకుని అడవులోనే ఫుడ్ తినడం, అక్కడే ఉండడం, అక్కడే అన్ని పనులు చెయ్యాలి అని చెప్పారు. నేను ఆ అడవులో ఉన్న ఫస్ట్ 4 రోజులు కూడా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న నా దగ్గరికి వచ్చేవాడు. అలా 4 రోజులు గడిచిపోయిన తర్వాత నాకు అక్కడ ఉండడం చాలా ప్రాబ్లంగా అనిపించింది. అయినా కూడా నేను ఎలాగో అలా ఆ అడవులో ఒక టెంట్ వేసుకుని వేలాడుతూ ఉన్నాను. ఆ అమ్మాయితో నాకు పెళ్ళవుతుందనే ఒక హోప్ తో నేను అక్కడ ఉన్నాను. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. శేఖర్ దాదా ఇన్ని షరతుల్లో ఇంకొక షరతు కూడా అతను పెట్టాడు. నేను ఒక్కరోజు కూడా సిటీకి వెళ్ళకూడదు అని ఒక షరతు పెట్టాడు. ఒకవేళ నేను ఈ షరతుల్ని ఫాలో అవ్వకపోతే మళ్ళీ మొదటి నుంచి కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని రోజులుగా ఆ అమ్మాయి నాన్న నన్ను కలవడానికి రావడం లేదు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. మెల్లమెల్లగా రోజులు గడుస్తున్నాయి. వారాలు కూడా గడిచిపోయాయి. ఈ రోజు 20వ రోజు అయినా నేను మీ దగ్గరకు వచ్చాను. నాకు మా మామ కనిపించడం లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా ఎంక్వైరీ చేశా కానీ వాళ్ళు మాత్రం ఇక్కడెవరో కూడా అమ్మాయిలు పనిచేయడం లేదు అని చెప్పారు. నేనైతే పెళ్లి చేసుకోకుండానే చనిపోతానేమో శేఖర్ దాదా అని ఆ శేఖర్తో దాస్ చెప్తూ ఉంటాడు. అదంతా విన్నటువంటి డాక్టర్ షైనీ నీ కేసు సాల్వ్ అవుతుంది, నువ్వు వెంటనే ఒక 50 రూపాయలు ఇవ్వు అని అంటాడు. దానికి దాస్ సమాధానం చెప్తూ నా దుకాణం ఎప్పటి నుంచో క్లోజ్ అయి ఉంది, నా దగ్గర అంత మనీ లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న శేఖర్ సరే అయితే మనీ లేకపోతే ఏముంది, నీ పెళ్లిని నేను చేసి పెడతాను అని అంటాడు. ఆ తర్వాత శేఖర్ దాస్ అడవులో ఉన్నటువంటి ఆ టెంట్ దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ శేఖర్కి ఏమీ దొరకదు. కేవలం ఆ అమ్మాయి ఫోటో మాత్రమే ఉంటుంది. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి మరి ఎవరో కాదు, మిస్ వరల్డ్ అయినటువంటి సుస్మితా సేన్ అయి ఉంటుంది. ఆ తర్వాత శేఖర్ సేజ్ కేఫ్కి తిరిగి వచ్చి డాక్టర్ సైనీతో ఆ దాస్ గురించి డిస్కస్ చేస్తూ ఉండగా అక్కడే ఒక టేబుల్ దగ్గర ఇన్స్పెక్టర్ లాహా కూడా ఉంటాడు. దాస్ గురించి ఇన్స్పెక్టర్ విని నువ్వు ఇలాంటి వెధవల కేసుల్ని కూడా తీసుకుంటున్నావా, అతని నెంబర్ 1 అమ్మాయిల పిచ్చోడు, గ్రామంలో ఏ ఒక్క అమ్మాయిని కూడా వదలకుండా అందరికీ ప్రపోజ్ చేశాడు. కొంతమంది అమ్మాయిలైతే నా దగ్గర కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. ఇలా ఇంకోసారి చేస్తే నిన్ను డైరెక్ట్గా లాకప్లో వేస్తాను అని అర్థమయ్యేలాగా ఆ దాస్కి చెప్పాను. చివరిగా మెడికల్ షాప్లో పనిచేసే ఊర్మిళ అనే అమ్మాయి దాస్ కంప్లైంట్ని తీసుకుని నా దగ్గరికి వచ్చింది అని చెప్తాడు. అది మొత్తం విన్న శేఖర్ చివరి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ఊర్మిళ దగ్గరికి వెళ్ళగా ఆ ఊర్మిళ శేఖర్ని చూసి పారిపోతుంది. కానీ డాక్టర్ షైనీ మరియు శేఖర్ ఎలాగో అలా ఆ ఊర్మిళని పట్టుకుంటారు. అప్పుడు ఊర్మిళ శేఖర్ని చూసి నిన్ను పెళ్లి చేసుకోమని సేజ్ నాతో చాలా సార్లు చెప్పి అలసిపోయింది, కానీ నాకు నీ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు అని అంటుంది. ఆ మాటలు విన్న శేఖర్ నీ మీద కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ దాస్ గురించి నీకేం తెలుసు అని అడుగుతాడు. దానికి ఊర్మిళ సమాధానం చెప్తూ నీకేం తెలుసో నాకు అంతే తెలుసు, అతను నెంబర్ 1 అమ్మాయిల పిచ్చోడు, నన్ను పెళ్లి చేసుకుంటే నీకు కట్నం కింద మనీ ఇస్తాను అని నాకు చాలా సార్లు చెప్పాడు అని అంటుంది. అలా ఊర్మిళ చెప్పింది మొత్తం విన్నటువంటి శేఖర్ మరియు షైనీలు కేఫ్కి వస్తారు. అప్పుడు శేఖర్ దాస్ ఎంతమంది అమ్మాయిలతో టచ్లో ఉన్నాడో, ఎంతమంది అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టాడో ఆ లిస్ట్ మొత్తం కావాలి అని డాక్టర్ షైనీకి చెప్తాడు. అయితే డాక్టర్ షైనీ మాత్రం ఆ శేఖర్ని చూసి ఆ లిస్ట్ అంతా కూడా చాలా పెద్దదవుతుంది, దానికి బదులు మన ఫోకస్ మొత్తం ఆ సర్నాల్ అనే వ్యక్తి మీదే చెయ్యాలి, అతనే కదా దాస్కి మామ రూపంలో ఇదంతా చేయమని చెప్పింది, అతను ఈ గ్రామానికి చెందిన వ్యక్తి కాదు,
ఎందుకంటే నేను ఈ గ్రామంలో అందరినీ కూడా ఎంక్వైరీ చేశాను. ఇంత చిన్న గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా అందరికీ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఖచ్చితంగా ఆ వ్యక్తి బయట వ్యక్తి అయి ఉంటాడు. ఎవరో ఒకరు అతనికి దాస్ని పరిచయం చేసి ఉంటారు. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి అని అంటాడు. ఆ మాటలు విన్న సేజ్, చాలా మంది తాగుబోతులు ఇక్కడికి వస్తూ ఉంటారు, ఎవరో ఒకరు ఖచ్చితంగా పరిచయం చేసి ఉంటారు అని చెప్పడంతో అప్పుడే శేఖర్ మైండ్ లో ఒక విషయం స్ట్రైక్ అయ్యి వెంటనే షైనీని తీసుకుని బంద్ అయి ఉన్నటువంటి దాస్ దుకాణం దగ్గరికి వెళ్ళగా ఆ దుకాణం చాలా రోజుల నుంచి క్లోజ్ లోనే ఉంటుంది. ఎందుకంటే ఆ దాస్ 30 రోజుల వరకు సన్యాసం తీసుకుని అడవులోకి వెళ్ళాడు కదా, అందుకే ఆ షాప్ అలా క్లోజ్ చేయబడి ఉంటుంది. ఆ దుకాణం లోపలికి ఎంటర్ అవ్వగానే శేఖర్ మరియు సైని కూడా ఇద్దరు తుమ్మడం స్టార్ట్ చేస్తారు. అంటే అక్కడ ఏదో ఒక కెమికల్ ని స్ప్రే చేయడం వల్ల అలా తుమ్ములు వస్తూ ఉంటాయి. శేఖర్ దాస్ దుకాణం అంతా కూడా చెక్ చేస్తూ ఉండగా షైనీ శేఖర్ ని చూసి, నువ్వు ఇల్లీగల్ గా పనిచేస్తున్నావు, పర్మిషన్ లేకుండా లోపలికి రావడం తప్పు కదా అని అంటాడు. అయితే శేఖర్ మాత్రం ఆ షైనీని చూసి, అప్పుడప్పుడు మనం కొన్ని ప్రోటోకాల్స్ ని కూడా బ్రేక్ చేయాల్సి ఉంటుంది అని ఆ రూమ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే శేఖర్ కి దాస్ దుకాణంలో ఒక గోడకి మ్యాట్ వేయబడి ఉంటుంది. శేఖర్ వెంటనే ఆ మ్యాట్ ని పక్కకి తీయగా అక్కడ ఒక సొరంగం కనిపిస్తుంది. దాంతో శేఖర్ మరియు సైనీలు ఆ సొరంగంలోకి వెళ్ళగా మళ్ళీ వాళ్ళకు తుమ్ములు వస్తూ ఉంటాయి. అంటే ఆ కెమికల్ వల్లనే వాళ్ళకి మళ్ళీ తుమ్ములు వస్తూ ఉంటాయి. ఆ శేఖర్ మరియు సైనీలు ఆ సొరంగంలో వెళుతూ వాళ్ళు డైరెక్ట్ గా ఆ లాన్పూర్ లో ఉన్న కార్పొరేట్ బ్యాంక్ లాకర్ లోకి రీచ్ అవుతారు. అక్కడ వెళ్లి చూడగా ఆ బ్యాంక్ లో ఉన్న లాకర్స్ అన్ని కూడా ఖాళీగా ఉండడాన్ని శేఖర్ మరియు సైనీలు చూస్తారు. దాంతో శేఖర్ వెంటనే సైనీని చూసి, సైని, ఇప్పటి వరకు ఏం జరిగిందో అర్థమయ్యిందా? ఫ్రైడే హాలిడే ఉంది, ఆ తర్వాత సాటర్డే మరియు సండే మధ్యలోనే వీళ్ళు మనీ మొత్తాన్ని కూడా కొట్టేశారు. అలాగే ఈ సొరంగం కూడా చాలా రోజుల నుంచి కష్టపడి తవ్వారు అని చెప్తాడు. ఆ తర్వాత రోజు బ్యాంక్ దగ్గరికి పోలీసులు అందరూ వచ్చి ఆ ప్లేస్ మొత్తం సీల్ వేస్తారు. బ్యాంక్ లో చాలా మంది ప్రజలు మనీ దాచుకుని ఉంటారు. శేఖర్ మాత్రం ఆ బ్యాంక్ అంతా కూడా తిరుగుతూ మొత్తం సెర్చ్ చేస్తూ ఉండగా అప్పుడే తనకి అక్కడ ఒక డస్ట్ బిన్ కనిపిస్తుంది. ఆ డస్ట్ బిన్ లో సేమ్ అలాంటి కెమికల్ వాసనే వస్తూ ఉండడంతో తనకి మళ్ళీ తుమ్ములు వస్తూ ఉంటాయి. దాంతో శేఖర్ వెంటనే ఆ డస్ట్ బిన్ ని రివర్స్ చేస్తాడు. అప్పుడు శేఖర్కి ఆ డస్ట్ బిన్ లో కొన్ని మాస్కులు కూడా దొరుకుతాయి. ఆ తర్వాత పోలీసులు ఊర్మిళ, గోస్వామి మరియు చటర్జీని పోలీస్ స్టేషన్ కి పిలుస్తారు. శేఖర్ వెంటనే గోస్వామిని చూసి, నీ లోన్ గత 6 నెలల నుంచి కూడా రిజెక్ట్ అవుతూ వస్తుంది, ఈ డేటా అంతా కూడా నా దగ్గర ఉంది అంటాడు. వెంటనే ఆ శేఖర్ మళ్ళీ చటర్జీని మరియు ఊర్మిళని చూసి, మీరు ప్రైమరీ కో అప్లికెంట్లు, మీకు లోన్ దొరక్కపోయేసరికి మీరు ఈ బ్యాంక్ లోనే దొంగతనం చేద్దామని ఆలోచించారు అని అంటాడు. ఆ మాటలు విన్న చటర్జీ, మా ఇద్దరి మధ్య సంబంధం ఉంది కానీ మేము బ్యాంకులో దొంగతనం చేయలేదు, మాకు దీని గురించి అసలు ఏమీ తెలియదు, అసలు దాస్ దుకాణం నుంచి బ్యాంక్ డైరెక్ట్ గా సొరంగం ఉన్న విషయం కూడా మాకు తెలియదు అని అంటాడు. అయితే శేఖర్ మాత్రం, కానీ ఊర్మిళకి మాత్రం అన్నీ తెలుసు, ఎందుకంటే 30 రోజుల క్రితం ఊర్మిళ లైబ్రరీ నుంచి ఈ సిటీకి సంబంధించిన బ్లూ ప్రింట్ బుక్ మొత్తం తెచ్చుకుంది, అక్కడ ఆమె సిగ్నేచర్ లైబ్రరీలో ఉంది అని చెప్తాడు. ఆ సిగ్నేచర్ని చూసిన తర్వాత ఊర్మిళ, దీని గురించి నాకు అసలు ఏమీ తెలియదు, నేను అసలు ఈ బుక్ని తీసుకోలేదు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న శేఖర్ మాత్రం, నువ్వు ఈ మాట జైల్లోకి వెళ్ళి చెప్పు, నువ్వు 28,77,952 రూపాయల్ని ప్రజల సొమ్ముని దొంగలించావు అని అంటాడు. అప్పుడు శేఖర్ మరియు ఊర్మిళ మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో శేఖర్ మరియు ఇన్స్పెక్టర్ గోస్వామిని చూసి, ఎప్పుడైనా నిన్ను పోలీస్ స్టేషన్ కి పిలవవచ్చు, రెడీగా ఉండు అని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. దాంతో గోస్వామి వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి తన స్కూటర్ లో డైరెక్ట్ గా శర్నాల్ ఇంటికి వెళ్తాడు. శర్నాల్ ఆ గోస్వామి మామే అయి ఉంటాడు. అప్పుడు గోస్వామి శర్నాల్తో, నువ్వు 20 లక్షలని చెప్పావు, కానీ శేఖర్ 28 లక్షలని చెప్తున్నాడు, మరి ఆ 8 లక్షలు ఎక్కడ ఉన్నాయి, నువ్వు వాటిని ఎక్కడ దాచిపెట్టావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న గోస్వామి మామ అయినటువంటి శర్నాల్ మనీ పెట్టిన మొత్తం తీసుకుని వచ్చి గోస్వామి ముందు పెట్టి, ఇందులో ఎంత ఉందో నువ్వే లెక్కబెట్టు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ లాహా మరియు ఆ డాక్టర్ సైని అలాగే శేఖర్ హోమ్స్ కూడా వచ్చి ఆ గోస్వామి మరియు శర్నాల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. అప్పుడు శేఖర్ మాట్లాడుతూ, ఆ సిగ్నేచర్ ఊర్మిళది కాదు అని నాకు ముందే తెలుసు, ఆమె సిగ్నేచర్ ని నువ్వు చాలా ఈజీగా కాపీ చేశావు, తను నీ షాప్ లో పనిచేస్తుంది కాబట్టి నీకు ఆమె సిగ్నేచర్ బాగా తెలుసు. ఆ రోజు నేను ఊర్మిళ గురించి తెలుసుకోవడానికి నీ షాప్ కు వెళ్ళినప్పుడు నువ్వు నీ కోసం మెడిసిన్ ని తీసుకున్నావు, చెత్త చుట్టూ ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది, అటువంటి వాళ్ళు ఎక్కువగా దగ్గుతూ ఉంటారు, ఆ మెడిసిన్ నువ్వు నీ మామ శర్నాల్
కోసం తీసుకున్నావు, చూడు ఇంకా నీ మామ దగ్గుతూనే ఉన్నాడు. నాకు దొరికిన మాస్కులలో ఒక లేయర్ రుమాల్ది కూడా ఉంది, అది మీ మామది అని గోస్వామితో చెప్పి ఈ విధంగా శేఖర్ ఈ కేసుని సాల్వ్ చేస్తాడు. మరోపక్క నక్సల్స్ బాస్ శేఖర్ యొక్క ప్రతి మూమెంట్ ని కూడా అబ్జర్వ్ చేస్తూ శేఖర్ ఎక్కడికి వెళ్ళినా ఆ ఫొటోస్ ని చూస్తూ ఉంటాడు. అంటే శేఖర్ ఎక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్ లో జరిగే ప్రతి మూమెంట్ ఫొటోస్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ తర్వాత శేఖర్ డాక్టర్ షైనీని తీసుకుని బయట తిరగడానికి అని బీహార్కి తీసుకుని వెళ్తాడు. నీకు తిరగడానికి అసలు ఏ ప్లేసు దొరకలేదా, నీకు తిరగడానికి బీహారే దొరికిందా, ఇక్కడ నక్సల్స్ ఎంతమంది ఉంటారో తెలుసా, మనకి ఏదైనా జరగవచ్చు శేఖర్ అని అంటూ ఉంటాడు. అలా అంటూ ఉండగానే ఒక వ్యాన్లో కొంతమంది అక్కడికి వచ్చి వ్యాన్ ఆపి వీళ్ళిద్దరికీ కూడా కళ్ళకి గంతలు కట్టి కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ వ్యాన్ ఒక ప్లేస్కి వెళ్ళి ఆగడంతో వెంటనే వీళ్ళిద్దరు కళ్ళకి ఉన్న గంతల్ని కూడా తీసేస్తారు. ఎదురుగా శేఖర్ బ్రదర్ అయినటువంటి బాబీ ఉంటాడు. నిజానికి బాబీ ఇండియన్ ఇంటెలిజెన్స్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ బాబీ ఒక ప్రాబ్లంలో ఇరుక్కుని ఉంటాడు కాబట్టే శేఖర్ని ఆ బాబీ అక్కడికి పిలిపించుకుంటాడు. ఆ బాబీ శేఖర్ని చూసి నువ్వు ఫోన్ చేసి ఎన్ని రోజులయ్యింది, అమ్మ నీ కోసం వెయిట్ చేస్తుంది అని చెప్తాడు. అయితే శేఖర్ మాత్రం బాబీని చూసి నేను ఇక్కడికి నీ ప్రాబ్లంని సాల్వ్ చేయడం కోసమే వచ్చాను, అమ్మను నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకుంటావన్న విషయం నాకు తెలుసు అని అంటాడు. బాబీ వెంటనే శేఖర్ని చూసి సాయంత్రం ఎమ్మెల్యే సార్ ఇంట్లో ఒక పార్టీ ఉంది, నువ్వు అక్కడికి రా, అన్నీ అక్కడే మాట్లాడుకుందాం అని అంటాడు. ఆ రోజు సాయంత్రం అవ్వగానే శేఖర్ మరియు సైనీలు ఇద్దరూ కూడా ఆ పార్టీకి వెళ్ళగా సైని ఆ పార్టీలోకి ఎంటర్ అవగానే మందు తాగడానికి పక్కకు వెళ్ళిపోతాడు. శేఖర్ మాత్రం ఒంటరిగా అక్కడే కూర్చుని ఉండగా అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి ఆ శేఖర్తో మాట్లాడుతుంది. ఆమె రాగానే శేఖర్ని చూసి పెళ్లికి ఇన్వైట్ చేస్తే వచ్చావా లేదా తినడానికి వచ్చావా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న శేఖర్ లేదు నేను సన్నాయి సౌండ్ విని వచ్చాను అని అంటాడు. అయితే ఆమె మాత్రం నువ్వు సితార్ని ప్లే చేస్తావు కదా, మరి సన్నాయి సౌండ్ విని ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటుంది. నిజానికి ఆమె శేఖర్ని బాగా అబ్జర్వ్ చేసి ఉంటుంది. అప్పుడే శేఖర్ చేతి మీద తన సితార్ని ప్లే చేయడం వల్ల ఏర్పడిన కొన్ని గుర్తులు కూడా ఉంటాయి. అప్పుడు శేఖర్కి ఆమె అంత డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయడం చూసి చాలా సంతోషిస్తాడు. వెంటనే శేఖర్ ఆమెను చూసి మీరు ఏం చేయడానికి ఇక్కడికి వచ్చారు, మీకు వీళ్ళంతా తెలుసా అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆమె ఏదో చెప్పబోతూ ఉండగా ఇంతలో ఎవరో ఆమెను ఇరాబాటి అని పిలుస్తారు. దాంతో ఆమె వెంటనే అక్కడి నుంచి స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడ ఒక సంగీత వాయిద్యంని వాయిస్తూ పాట పాడుతూ ఉంటుంది. ఆ తర్వాత శేఖర్ని పైకి రమ్మని పిలవడంతో శేఖర్ పైకి వెళ్తాడు. శేఖర్ బ్రదర్ అయినటువంటి బాబీ మాట్లాడుతూ ఈ ఎమ్మెల్యేస్ని ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు, వీళ్ళ రికార్డింగ్స్ అన్నీ కూడా బ్లాక్ మెయిలర్స్ దగ్గర ఉన్నాయి. ఆ టేప్లో వీళ్ళు ఫిజికల్గా కలిసిన వీడియోస్తో పాటు ఆడియోస్, వీళ్ళు దందా చేస్తున్నప్పుడు మనీ తీసుకున్నవి అన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. ఇలా చాలా వీడియో క్యాసెట్సే వాళ్ళ దగ్గర ఉన్నట్లు ఉన్నాయి. ఆ వీడియో క్యాసెట్స్ ఎక్కడ ఉన్నాయో అలాగే ఆ బ్లాక్ మెయిలర్స్ ఎవరో తెలుసుకోవాలి అని చెప్తాడు. శేఖర్ ఇదంతా వింటూ ఉంటాడు. ఆ సమయంలో కింద ఈరాబాటి పాట పాడుతూ ఉంటుంది. ఆమె గొంతు పై రూము వరకు వినిపిస్తూ ఉండడంతో శేఖర్ వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ దేన్నో వెతుక్కుంటూ కిందకి రాగా అప్పటికే ఆ ఈరాబాటి వెహికల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఈరాబాటికి ఏదో తెలుసన్న విషయం శేఖర్కి తెలిసిపోతుంది. ఆ తర్వాత రోజు శేఖర్ ఆ ఈరాబాటి ఇంటి అడ్రస్ని తెలుసుకుని డాక్టర్ సైనీతో కలిసి సీక్రెట్గా ఆమె ఇంటికి వెళ్ళి అక్కడ క్యాసెట్స్ కోసం వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి అక్కడ ఈరాబాటి పాడిన పాటల క్యాసెట్స్ అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. అప్పుడే శేఖర్ ఈరాబాటిని ఆ క్యాసెట్స్ గురించి స్వయంగా చెప్తుంది అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో ఈరాబాటి ఇంటి లోపలికి వచ్చి మీరు టీ తీసుకుంటారని అడుగుతుంది. డాక్టర్ సైని ఆమెను చూసి చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. కానీ శేఖర్ మాత్రం ఈరాబాటిని చూసి ఆ క్యాసెట్స్ గురించి ఖచ్చితంగా నీకు ఏదో తెలుసన్న విషయం నాకు తెలుసు, ఎందుకంటే ఆ క్యాసెట్స్ లోపల కూడా నేను ఒక మైక్ శబ్దాన్ని విన్నాను, ఆ శబ్దం నీ నుంచే వచ్చింది, ఎడారి ఇసుకులాగా అనిపించింది, నీ పాటలలో ఆ తిరుగుబాటు గురించి కూడా విన్నాను, నీకు గురుకులం నుండి ఈ శిక్షణ లభించింది, మీరు రాజస్థాన్లోనే చదివారు కదా, ఇంకా మీరు అక్కడ ఏమేమి నేర్చుకున్నారు, ఎలా పాడాలి, ఎలా ట్యూన్ చేయాలి, అలాగే ఎమ్మెల్యేస్ని ఎలా బ్లాక్మెయిల్ చేయాలో కూడా అక్కడ నేర్చుకున్నారా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న
ఈరాబాటి ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉండి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక టెలిఫోన్ ని చూస్తుంది. ఆ విషయాన్ని శేఖర్ నోటీస్ చేసి వెంటనే డాక్టర్ షైనీతో మాట్లాడుతూ, మనం ఎంత తెలుసుకోవాలో అంతా తెలుసుకున్నాం, సరే అయితే పద వెళదాం, ఆ ఈరాబాటికి ఇంకా వేరే పనులు కూడా ఉండవచ్చు అని చెప్తాడు. బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ షైనీ, ఇదంతా ఎవరు చేస్తున్నారో మనకు తెలిసినప్పుడు వాళ్ళని ఆ ఎమ్మెల్యేస్ కి అప్పగిస్తే బెటర్ కదా అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న శేఖర్ మాత్రం, ఆమె ఆ తర్వాత వ్యతిరేకిస్తే ఏం చెయ్యాలి, ఆమె దగ్గర మనీ, హోదా, సర్వస్వం ఉన్నాయి, అలా డైరెక్ట్ గా ఆమెను మనం ఏమీ చెయ్యలేము అని అంటాడు. ఆ తర్వాత శేఖర్ మరియు షైనీలు ఎమ్మెల్యేల దగ్గరికి రాగానే బాబీ మాట్లాడుతూ, ఆల్రెడీ ఒక కాల్ వచ్చింది, ఎమ్మెల్యేస్ అందరినీ కూడా 100 తులాల బంగారం అడిగారు అని ఆ శేఖర్కి చెప్తాడు. అప్పుడు ఎమ్మెల్యేలు అలాగే బాబీ, శేఖర్ మరియు షైనీలు మనీ మరియు బంగారాన్ని తీసుకుని ఒక లొకేషన్కి వెళ్తారు. అయితే శేఖర్ మాత్రం, వాళ్ళు రారు, మీరు మనీ మరియు బంగారాన్ని ఎక్కడ పెట్టుకుంటారో ఆ విషయం తెలుసుకోవడం కోసమే ఇలా చేశారు, ఇప్పుడు అక్కడికి వాళ్ళు వెళతారు అని అంటాడు. ఆ తర్వాత శేఖర్ బాబీని చూసి మాట్లాడుతూ, మనం 2 లొకేషన్స్కి వెళ్లాల్సి ఉంటుంది, ఒకటి రిపోర్టర్ ఇంటికి వెళ్ళాలి, అక్కడ ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది, ఇంకొక ప్లేస్ కోటికి వెళ్ళాలి, అదే ఎమ్మెల్యేలు అమ్మాయితో తప్పుగా ప్రవర్తించిన ఆ ప్లేస్కి వెళ్ళాలి అని అంటాడు. అలా కోటికి వెళ్ళిన తర్వాత శేఖర్ ఒక ప్రాస్టిట్యూషన్ అమ్మాయితో లోపలికి వెళ్తాడు, కానీ ఏమీ చెయ్యడు. ఆ తర్వాత శేఖర్ ఆ అమ్మాయికి ఒక ఫోటోని చూపించి, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి, ఎమ్మెల్యే సార్ మనుషులకి మాకు తెలియదు అని చెప్పి మేము అలసిపోయాము అని అంటుంది. అయితే అక్కడ ఉన్న శేఖర్కి మాత్రం ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది అని అర్థం చేసుకుంటాడు. ఆ అమ్మాయి కూడా నేను అబద్ధం చెప్తున్నట్లుగా శేఖర్ గుర్తించాడు అని జరిగిన నిజం మొత్తం కూడా శేఖర్కి చెప్తుంది. ఆ తర్వాత శేఖర్ అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉండగా కొంతమంది విధవ స్త్రీలు కొడవల్లో కత్తులు చేతిలో పట్టుకుని ఆ శేఖర్ని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్కి తీసుకుని వెళ్తారు. కొంచెం సేపటి తర్వాత అక్కడికి ఈరాబాటి వస్తుంది. అలా చూస్తూ ఉండగానే అక్కడికి డాక్టర్ సైనీ కూడా వస్తాడు. అప్పుడు శేఖర్ ఈరాబాటితో మాట్లాడుతూ, ఒకవేళ నిన్ను నేను పట్టించాలి అనుకుని ఉంటే అప్పుడే ఆ రోజు నేను మీ ఇంటికి పోలీసుల్ని తీసుకుని వచ్చేవాడిని, నీకు కావాల్సిన ఎవిడెన్స్ ఇంతవరకు దొరకలేదు, కానీ నాకు మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఈ స్త్రీలందరూ కూడా నన్ను ఈ గ్రామానికి తీసుకుని వస్తూ ఉండగా ఈ గ్రామం అంతా కూడా గోస్ట్ విలేజ్ లాగా అనిపించింది. ప్రతి చోట కూడా బుల్లెట్ల గుర్తులు ఉన్నాయి, అంటే ఇక్కడ బుల్లెట్స్ తో షూట్ చేశారు. ఖరీదావు ప్రజలు ఎమ్మెల్యేల మీద ప్రొటెస్ట్ చేసినప్పుడు ఆ ప్రొటెస్ట్ వైలెంట్ గా అయ్యింది. అలా వైలెంట్ అవ్వడం వల్ల ఎమ్మెల్యేస్ కి తన సొంత కుర్చీల్ని కాపాడుకోవాల్సి వచ్చింది. దాంతో ఎమ్మెల్యేలు ఈ గ్రామానికి కొంతమందిని తీసుకుని వచ్చి గ్రామం అంతా కూడా బుల్లెట్లతో షూట్ చేయించారు. బుల్లెట్లతో షూటింగ్ చేయడం వల్ల గ్రామంలోని మగవాళ్ళందరూ కూడా బయటికి రావడంతో ఆల్మోస్ట్ గ్రామంలో ఉన్న మగవాళ్ళందరూ కూడా చనిపోయారు. ఇదంతా జరుగుతున్నప్పుడు న్యూస్ రిపోర్టర్ అయినటువంటి నీ ఫ్రెండ్ ఇక్కడ జరుగుతున్నదంతా అన్యాయాన్ని ఫొటోస్ ని తీశాడు అని చెప్తాడు. అప్పుడు డాక్టర్ షైనీ, నేను ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు ఆ రిపోర్టర్ పంకజ్ అని తెలిసింది. ఎమ్మెల్యేస్ ఈ విషయం తెలిసాక వాళ్ళంతా కూడా పంకజ్ మీద ఒత్తిడి తీసుకుని వచ్చారు. అయినా కూడా పంకజ్ ఆ ఫొటోస్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎమ్మెల్యేస్కి వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలని కూడా సేకరించడం మొదలుపెట్టి ఆ నెగిటివ్స్ని అతను ఎక్కడో దాచిపెట్టాడు. అందువల్ల ఎమ్మెల్యే మనసులో పంకజ్ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచారు. పంకజ్ ఇల్లంతా వెతికారు, కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు. ఇలా ఒత్తిడి చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అని తెలుసుకున్న ఎమ్మెల్యే మనసులో ఆ పంకజ్నే చంపేశారు. పంకజ్ నీ ఫ్రెండ్, నీతో పాటు యూనివర్సిటీలో కలిసి చదివాడు, నీ ఇంట్లో అతనితో నువ్వు కలిసి దిగిన ఫోటోని కూడా చూశాను ఈరాబాటి అని చెప్తాడు. దానికి ఈరాబాటి సమాధానం చెప్తూ, ఒకసారి మాకు ఆ నెగిటివ్స్ దొరకగానే మేము వాళ్ళని చట్టానికి అప్పగిస్తాం, అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, దానికోసం మనం ఎవిడెన్స్ని వెతకాల్సి ఉంటుంది అని అంటుంది. ఆ మాట విన్న శేఖర్, ఖచ్చితంగా పంకజ్ ఇంట్లోనే నెగిటివ్స్ ఉంటాయి, మీరు సరిగ్గా వెతకలేదు, ఈ రిపోర్టర్స్ చాలా ఇంటెలిజెంట్ పీపుల్ అని అంటాడు. ఆ తర్వాత ఈరాబాటి, శంకర్ మరియు సైనీళ్ళు కలిసి ఆ రిపోర్టర్ పంకజ్ ఇంటికి వెళ్తారు, కానీ ఇంటి బయట మాత్రం ఎమ్మెల్యే మనుషులు కాపలా ఉంటారు. దానివల్ల వెనక దారి నుంచి ఈరాబాటి ఆ శంకర్ మరియు సైనీలని పంకజ్ ఇంటి లోపలికి తీసుకుని వెళ్తుంది. అప్పుడు శేఖర్ పంకజ్ అమ్మను చూసి, అమ్మా, మీ కొడుకు గురించి మీకేం తెలుసు, చనిపోయే ముందు తను ఏమైనా చెప్పాడా మీకు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న పంకజ్ అమ్మ మాట్లాడుతూ, లేదు, దేని గురించి నాకు అసలేమీ చెప్పలేదు, కానీ నాకు ఏమైనా అయితే మాత్రం
మాత్రం చుట్కీని యూపీఎస్సి చదివించు, నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి, వాటితోనే తనని చదువుకోమని చెప్పు అని చెప్పాడు అని అంటుంది. ఆ మాట వినగానే శేఖర్ మైండ్లో ఏదో ట్రిగ్గర్ అయ్యి వెంటనే పంకజ్ చెల్లెలిని చూసి, నువ్వు మీ అన్న బుక్స్లో ఏ బుక్స్ చదువుతూ ఉంటావు, ఆ బుక్స్ అన్నీ తీసుకురా అని అంటాడు. అప్పుడు పంకజ్ చెల్లి వెళ్ళి బుక్స్ అన్నీ తీసుకువచ్చి ఆ శేఖర్కి ఇస్తుంది. అప్పుడే ఆ బుక్స్ లోపలే ఎమ్మెల్యేస్కి వ్యతిరేకంగా ఉన్న ఆ నెగిటివ్స్ కూడా దొరుకుతాయి. ఆ తర్వాత అక్కడి నుంచి ఎలాగో అలా శేఖర్ మరియు షైనీలు ఆ ఇంటి నుంచి బయటికి రాగా ఎమ్మెల్యే మనుషులు వాళ్ళనే ఫాలో అవుతూ ఉంటారు. అది గమనించిన శేఖర్ వెంటనే తన కారుని ఆ విధవ మహిళలు ఉన్న గ్రామం వైపు తిప్పుతాడు. వాళ్ళు కూడా ఆ గ్రామంలోకి వెళ్లడంతో ఆ గ్రామంలో ఉన్న విధవ మహిళలు ఆ ఎమ్మెల్యే కారుని ఆపి వాళ్ళ భవిష్యత్తుని కూడా తమ చేతుల్లోకి తీసుకుంటారు. ఆ విధంగా శేఖర్ ఈ కేసుని కూడా సాల్వ్ చేస్తాడు. ఆ తర్వాత ఈరాబాటి శేఖర్ కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్టేషన్ కి వెళ్తుంది. ఈరాబాటి శేఖర్ ని చూసి మాట్లాడుతూ, ఒకవేళ నా దగ్గరికి ఏ కేసు అయినా వస్తే ఆ కేసుని నేను డైరెక్ట్ గా నీ దగ్గరికే తీసుకుని వస్తాను అని అంటుంది. ఆ తర్వాత శేఖర్ బ్రదర్ అయినటువంటి బాబీ ప్రాజెక్ట్ ఎం అనే ఒక కాన్ఫిడెన్షియల్ ఫైల్ ని బయటికి తీస్తాడు. ఆ తర్వాత డాక్టర్ షైనీ మరియు శేఖర్లు సేజ్ ఇంట్లో ఉంటూ తమ టైం ని స్పెండ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఈరాబాటి శేఖర్ దగ్గరికి ఒక కేసుని తీసుకుని వస్తుంది. శేఖర్ కూడా ఈరాబాటికి అట్రాక్ట్ అయి ఉంటాడు. అతను ఏం మాట్లాడకుండా ఆ కేసుని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాడు. ఆ తర్వాత శేఖర్, డాక్టర్ షైనీ మరియు ఈరాబాటి ఒక గ్రామానికి వెళ్తారు. ఎందుకంటే ఈ ఈరాబాటి ఫ్రెండ్ చాలా ఆపదలో ఉంటాడు. వాళ్ళ గ్రామంలో ఉన్న కాందకాట ప్రకోపం పెరిగిపోయి ఉంటుంది. ఆ గ్రామంలో ప్రజలు చనిపోతూ ఉంటారు. ఈ రోజు కూడా ఈరాబాటి ఫ్రెండ్ వల్ల చిన్నాన చనిపోయి ఉంటాడు. అయితే గ్రామంలోకి ఎంటర్ అయ్యే టైంలోనే శేఖర్ ఆ కాందకాట మూర్తి విగ్రహాన్ని నోటీస్ చేస్తాడు. అయితే ఆ విగ్రహానికి తల ఉండదు. ఆ గ్రామం అంతా కూడా ఒక డార్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. గ్రామాన్ని చూడగానే ఏదో ఒక శాపం తగిలినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత శేఖర్, ఈరాబాటి మరియు సైనీలు ఈరాబాటి ఫ్రెండ్ అయినటువంటి హేమంత్ చిన్నాన అంత్యక్రియలకి వెళ్తారు. అప్పుడు హేమంత్ మాట్లాడుతూ, మా చిన్నాన్న అకాలంగా చనిపోయాడు అని అంటూ ఉంటాడు. అక్కడ ఒక రిచువల్ చేస్తూ ఒక బ్లాక్ డ్రెస్ లో ఒక లేడీ ఉంటుంది. ఆమె పేరు కాకూలి. హేమంత్ ఆమెని ఒక దుష్టురాలు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఒక పిచ్చి పట్టిన వ్యక్తి అంత్యక్రియలు పూర్తయ్యాక అందరినీ చూసి, ఈ గ్రామంలో ఉన్న అందరూ కూడా చనిపోతారు, కాందుకాట అందరినీ చంపేస్తుంది అని అంటూ ఉంటాడు. ఆ కార్యక్రమం అయిన తర్వాత అందరూ కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోగా అప్పుడు శేఖర్ ఒక్కొక్కరితో కూడా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే శేఖర్ ఎగ్జాక్ట్ గా ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతాడు. హేమంత్ సమాధానం చెప్తూ, మేమందరం కూడా మంచిగా భోజనం చేస్తూ ఉన్నాం, అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఆ తర్వాత చిన్నాన్న బాత్రూమ్కి వెళ్ళారు. చిన్నాన్న బాత్రూమ్ నుంచి తిరిగి రాగానే పిచ్చి పెట్టిన వాడిలాగా అయిపోయి భయంగా ఉన్నాడు. ఆ రోజు రాత్రి సడన్ గా చిన్నాన్న తన రూమ్ లో నుంచి బయటికి పరిగెత్తుకుంటూ చెరువులోకి వెళ్ళి అందులో దూకి చనిపోయాడు. చిన్నాన్న గట్టిగా కాందకాట వచ్చింది అని గట్టిగా అరిచాడు. ఇదంతా జరగడం రీనా అత్త చూసి అందరినీ పిలిచింది. చిన్నాన్నని ఆపే లోపే చెరువులోకి దూకి చనిపోయాడు అని చెప్తాడు. ఆ తర్వాత రీనా మాట్లాడుతూ, ఇది కాందకాట ప్రకోపం గ్రామంలోకి వచ్చింది, మీరందరూ ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదు అని అంటుంది. ఆ మాటలు విన్న హేమంత్ నాన్న సంజీవ్ పూర్తిగా నమ్ముతూ ఉంటాడు. అయితే హేమంత్ మాత్రం వీటన్నిటినీ అసలు నమ్మకుండా శేఖర్ హోమ్స్ని అక్కడికి పిలిపించి ఉంటాడు. ఆ రోజు రాత్రి ఈరాబాటి మరియు శేఖర్లు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా ఈరాబాటి ద్వారా శేఖర్ ప్రతి ఒక్కరి గురించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఈరాబాటి మాట్లాడుతూ, హేమంత్ చిన్నతనంలోనే వాళ్ళ అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి రీనా పెళ్లి చేసుకోకుండా ఈ హేమంత్ని పెంచి పెద్ద చేసింది. హేమంత్ బోటనీలో గోల్డ్ మెడలిస్ట్. ఇలా చూడు ఎన్ని చెట్లని పెంచి ఈ బంగ్లా చుట్టూ పెట్టి అలంకరించాడు. హేమంత్కి ప్రతి చెట్టు గురించి కూడా చాలా బాగా తెలుసు. హేమంత్ చాలా టాలెంటెడ్ అని అంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ శేఖర్, షైనీ మరియు ఈరాబాటీలు రెడీ అయ్యి ఆ కాంతకాట గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఊర్లోకి వెళ్తారు. అయితే ఊర్లో అందరూ కూడా భయపడిపోయి ఉండడం వల్ల ఎవ్వరూ ఏమీ చెప్పరు. మరి కొంతమంది అయితే ఆ శేఖర్ వాళ్ళని చంపడానికి వస్తూ ఉంటారు. అప్పుడే ఒక బాబు వచ్చి శేఖర్, షైనీ మరియు ఈరాబాటీలని ఒక ఇంటి లోపలికి తీసుకుని వెళ్తాడు. ఆ ఇల్లంతా కూడా ఒక డార్క్ ఎన్విరాన్మెంట్ గా ఉంటుంది. అప్పుడు ఆ పిల్లవాడు శేఖర్ మరియు షైనీలని తీసుకుని వచ్చి ఆ కాంతకాట స్కెచ్ ఎదురుగా నిలబడతాడు. ఆ స్కెచ్ ను చూసిన సైనీ మరియు ఈరాబాటీలు ఇద్దరూ కూడా భయపడుతూ ఉంటారు. అయితే శేఖర్ కేవలం ఆ స్కెచ్ నే చూస్తూ ఉంటాడు.
మరోపక్క ఆ రోజు హేమంత్ చిన్నాన అంత్యక్రియల్లో ఎవరో బతకరు అని ఒక పిచ్చివాడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. తను ఫుల్లుగా తాగి ఇంటికి వస్తాడు. తన ఇల్లు చాలా గలీజ్గా ఉంటుంది. ఆ ఇంట్లోనే ఒక ఎలుక చనిపోయి ఉండడంతో ఊపిరి పీల్చుకోవడానికి ఆ వ్యక్తి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. దాంతో ఆ వ్యక్తి అగరబత్తిల్ని వెలిగించి శ్వాస పీల్చుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బయట ఎవరో వెళుతున్నారు అని గమనిస్తాడు. అయితే బయట ఉన్నది మరి ఎవరో కాదు, అక్కడ కాందకాటనే ఉండడంతో ఆ వ్యక్తి చాలా భయపడిపోయి ఇంట్లో నుంచి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతాడు. అలా పరిగెట్టుకుంటూ అడవిలోకి వెళ్ళిన సమయంలో అక్కడ ఒక కర్ర తన గొంతులో గుచ్చుకుని ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో ఆ తర్వాత రోజు మార్నింగ్ కాకూలి ఆ వ్యక్తి చనిపోయినటువంటి ఆ ప్లేస్ కు వచ్చి రిచువల్ చేస్తూ ఉంటుంది. గ్రామంలోని ప్రజలు, పోలీస్ ఆఫీసర్స్ కూడా అక్కడికి చేరుకుంటారు. ఆ సమయంలో డాక్టర్ షైనీ పోలీస్ ఆఫీసర్ ని చూసి, మీరు ఆ వ్యక్తిని పోస్ట్ మార్టం చేయడానికి ఎందుకు తీసుకుని వెళ్లారో అని అడుగుతాడు. అయితే పోలీస్ ఆఫీసర్ మాత్రం, మీరు ఈ గ్రామంలోకి కొత్తగా వచ్చారు, రిచువల్ చేయకుండా ఈ గ్రామంలోని ప్రజలు ఆ వ్యక్తి బాడీని బయటికి పంపించారు అని అంటాడు. అప్పుడు శేఖర్ మాట్లాడుతూ, ఇతను కరెక్ట్ గానే చెప్పాడు, మీరు మాత్రం పోస్ట్ మార్టం కి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళండి అంటాడు. అయితే పోలీస్ ఆఫీసర్ రివర్స్ లో ఆ శేఖర్ ని చూసి, నువ్వు ఎక్కువ మాట్లాడితే నిన్ను జైల్లో వేస్తాను అని అంటూ ఉంటాడు. దాంతో శేఖర్ ఆ పోలీస్ ఆఫీసర్ ని చూసి, సరే మీ డిఐజీ సార్ పేరేమిటి, డిఐజీకి కాల్ చెయ్యండి, నేనెవరో డిఐజీకి బాగా తెలుసు అని చెప్పడంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఏమీ మాట్లాడకుండా, ఇంత చిన్న చిన్న విషయాలకి డిఐజీ సార్ ఎందుకు సార్, నేనే ఆ వ్యక్తిని పోస్ట్ మార్టం చేయడానికి పంపిస్తాను అని తన గన్ను తీసి గాల్లో ఫైరింగ్ చేస్తాడు. ఆ వెంటనే బాడీని తీసుకుని వెళుతూ ఉండగా ఆ కారు వెనకాల గ్రామంలోని ప్రజలందరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు. కానీ పోలీసులు మాత్రం ఆగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోపక్క శేఖర్ మరియు సైనిలని ఆ హేమంత్ కాపాడి ఇంటికి తీసుకుని వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షైనీ మరియు శేఖర్ ఇంకా ఈరాబాటీలను చూసి, మీరు మాకు హెల్ప్ చేయడానికి వచ్చినట్లుగా లేదు, మా సంస్కృతి సాంప్రదాయాల్ని చెడగొట్టడానికి వచ్చినట్లుగా ఉన్నారు అని అందరూ తిడుతూ ఉంటారు. అయితే ఆ రోజు రాత్రి డాక్టర్ షైనీ అర్ధరాత్రి సమయంలో మెలకువ వచ్చి చూడగా శేఖర్ ఆ ఇంట్లో కనిపించడు. నిజానికి ఆ సమయంలో శేఖర్ ఆ పిచ్చివాడు ఇంటికి వెళ్ళగా శేఖర్కి అక్కడ చనిపోయినటువంటి ఎలుక స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ ని అవాయిడ్ చేయడం కోసం శేఖర్ కూడా అగరబత్తీల్ని వెలిగిస్తాడు. ఆ సమయంలో శేఖర్ ని ఎవరో చూస్తున్నట్లుగా తనకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే శేఖర్ కి తన పేరుని ఎవరో పిలిచినట్లుగా అనిపిస్తుంది. అక్కడ కాందకాటానే శేఖర్ ని పిలుస్తూ ఉంటుంది. కాందకాటాన్ని చూసిన శేఖర్ చాలా కంగారు పడిపోతూ భయపడి అక్కడి నుంచి అడవిలోకి పరిగెడుతూ ఉంటాడు. అలా భయపడి అడవిలోకి పరిగెట్టినటువంటి శేఖర్ కి అక్కడ తల లేనటువంటి ఒక వ్యక్తిని కూడా చూస్తాడు. దాంతో ఇంకా భయపడిపోయి అక్కడి నుంచి పరిగెడుతూ పొరపాటున బావిలో పడిపోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో డాక్టర్ షైనీ అక్కడికి వచ్చి శేఖర్ ని కాపాడుతాడు. శేఖర్ పూర్తిగా స్పృహ కోల్పోయి పడిపోతాడు. ఆ తర్వాత రోజు శేఖర్ స్పృహలోకి వచ్చి, ఆ కాందకాట నిజంగానే ఉంది, నేను నిజంగా ఆ కాందకాటాన్ని చూశాను, కానీ ఆ పిచ్చివాడి ఇంట్లోనే ఖచ్చితంగా ఏదో ఉంది అని చెప్తాడు. దాంతో శేఖర్, ఈరాబాటి అలాగే డాక్టర్ షైనీలు మళ్ళీ ఆ పిచ్చివాడి ఇంటికి వెళ్ళి వెతుకుతూ ఉంటారు. శేఖర్ వెంటనే కిటికీలో నుంచి గత రాత్రి తనేం చూశాడో గుర్తు చేసుకుంటాడు. నిజానికి శేఖర్ అక్కడ రీనానే చూసి ఉంటాడు. ఈ రీనానే శేఖర్ని అబ్జర్వ్ చేస్తూ ఉండి ఉంటుంది. ఆ తర్వాత డైరెక్ట్గా శేఖర్, షైనీ మరియు ఆ ఈరాబాటీలు రీనా దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టి, నిన్న రాత్రి మీరు అక్కడ ఏం చేస్తున్నారు అని శేఖర్ అడుగుతాడు. దానికి మొదట్లో రీనా ఏమీ మాట్లాడదు, కానీ ఆ తర్వాత రీనా మాట్లాడుతూ, నేనక్కడ నిన్ను అబ్జర్వ్ చేయడానికి వచ్చాను, ఎందుకంటే నీ మీద నాకు నమ్మకం లేదు, గ్రామానికి నువ్వు ప్రమాదం అని కాకూలి నాకు చెప్పింది, అందువల్ల నిన్ను ఈ గ్రామం నుంచి వెళ్ళిపోయేలా చెయ్యాలని నేను అనుకున్నాను అంటుంది. ఆ మాటలు విన్న శేఖర్, కాకులు నీ ఫ్రెండే కదా, ఎందుకంటే హేమంత్ చిన్నాన అంత్యక్రియలు జరిగే సమయంలో మీరిద్దరూ కూడా కళ్ళతో మాట్లాడుకోవడం నేను చూశాను అని అక్కడి నుంచి శేఖర్ మరియు సైనీలు వెళ్ళిపోతారు. అలా శేఖర్ మరియు సైనీలు అడవి మార్గంలో వెళుతూ ఉండగా వాళ్ళకి కొన్ని అరుపులు వినిపించడంతో ఇద్దరూ కూడా అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ కాకూలి తనను తాను చంపుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దాంతో వెంటనే సైనీ మరియు శేఖర్లు ఆ కాకూలిని కాపాడతారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ హేమంత్ ఇంట్లో అందరూ కూర్చుని ఉండగా అప్పుడే ఒక్కొక్కటిగా రహస్యం అంతా కూడా బయటపడడం స్టార్ట్ అవుతుంది. నిజానికి 1970వ సంవత్సరంలో ఫిరుదోస్ అనే వ్యక్తి రీనా ఇంట్లో పనిచేసే అమ్మాయి కొడుకై ఉంటాడు. అతన్ని రీనా ప్రేమిస్తుంది, కానీ రీనా బ్రదర్ కి ఇది నచ్చి ఉండదు. దాంతో సంజీవ్ రీనాని మరియు తన లవర్ ని వేరు చేసి రీనాకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రీనా కూడా అన్ని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత సంజీవ్ కి పెళ్లి జరగ్గా సంజీవ్ తన భార్యని ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటాడు.
అలా సంజీవ్ తన వైఫ్ని ఎప్పుడూ కొడుతూ ఉండడంతో సంజీవ్ వైఫ్ తన ఫ్రెండ్ అయినటువంటి ఫిర్దోస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ బాధపడుతూ ఉంటుంది. ఆ విధంగా సంజీవ్ వైఫ్ మరియు ఫిర్దోస్ మధ్య ప్రేమ కలిగి ఇద్దరు కూడా చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది చూసినటువంటి రీనా చాలా కోపంగా వెళ్ళి తన బ్రదర్కి చెప్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిపోవడంతో ఫిర్దోస్ మరియు సంజీవ్ వైఫ్ అక్కడి నుంచి ఇంట్లో నుంచి పారిపోతారు. అలా 2 సంవత్సరాలు గడిచిపోతుంది. ఆ తర్వాత ఒకరోజు సంజీవ్ వైఫ్ తన కొడుకైనటువంటి హేమంత్ని చూడడానికి ఇంటికి తిరిగి రాగా రీనా తనను చూసి జరిగిందేదో జరిగిపోయింది, ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం జరిగింది కదా, ఇప్పటి నుంచైనా హ్యాపీగా ఉండునంటుంది. అయితే ఈ విషయం సంజీవ్కి అసలు నచ్చకుండా ఉండడంతో అందువల్ల సంజీవ్ తన వైఫ్ని చంపేస్తాడు. ఆ తర్వాతే కాకులి రీనా దగ్గరికి వస్తుంది. ఈ కాకులి అప్పుడే కొత్తగా జ్యోతిష్యురాలిగా అయి ఉంటుంది. ఆమె రీనాని చూసి కాంతకాటాన్ని తిరిగి రప్పించు, దాని సాకుతో నీ పనులన్నీ కూడా చేసుకోవచ్చు, నువ్వు ఆడింది ఆట అవుతుంది అని చెప్తుంది. దాంతో రీనా మరియు కాకులి కలిసి గ్రామం అంతా కూడా కాంతకాట తిరిగి వచ్చింది అని ఒక పెద్ద పుకార్ని రేపుతారు. అలాగే ఒక ఫేక్ విట్నెస్ ని కూడా తయారు చేసి కాంతకాటానే ఫిర్దోస్ ని చంపేసింది అని పుకార్ని రేపుతారు. అలా జరిగిందంతా చెప్పినటువంటి శేఖర్ వెంటనే హేమంత్ను చూసి మీ అమ్మ ఎలా చనిపోయిందో నీకు తెలుసా అని అడుగుతాడు. దానికి హేమంత్ మాట్లాడుతూ స్లీపింగ్ పిల్స్ ఓవర్ డోస్ అవ్వడం వల్ల అమ్మ చనిపోయింది, తను ఆత్మహత్య చేసుకుంది అని అంటాడు. అప్పుడు శేఖర్ వెంటనే ఆ రీనాని చూసి మీరు మీకోసం పనిచేసే విట్నెస్ గా మనోజ్ని ఏర్పాటు చేసుకున్నారు కదా, మరి ఈ రోజు కాకులి ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసింది? మనోజ్ నువ్వు చెప్తావా లేదా నన్ను చెప్పమంటావా, లేదంటే పోలీసుల్ని డైరెక్ట్ గా నిన్ను విచారిస్తారు అని అంటాడు. అప్పుడు హేమంత్ మాట్లాడుతూ మనోజ్ ఏమీ చేయలేదు, చేసిందంతా నేనే, అతని పేరు మనోజ్ కాదు, అతని పేరు రియాజ్, అతను నా తమ్ముడు. మా అమ్మ ఫిర్దోస్ అంకుల్తో కలిసి ఇక్కడికి వచ్చినప్పుడు మా అమ్మ నాకు ఒక తమ్ముడు ఉన్నాడని, అతని పేరు రియాజ్ అని, ఇది ఎవరికీ చెప్పవద్దు అని అమ్మ చెప్పింది. మా అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ పాత ఇంటికి వెళ్ళి నా తమ్ముడు కోసం వెతకడం స్టార్ట్ చేశాను. ఫైనల్ గా నా తమ్ముడు నాకు దొరికాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక కొత్త పేరు పెట్టి నా తమ్ముడిని ఇక్కడికి పిలిపించాను అని చెప్తాడు. అప్పుడు శేఖర్ మాట్లాడుతూ నిజమే, మనోజ్ ఏ హత్య చేయలేదని నాకు తెలుసు అని చెప్పి తన పాకెట్లో నుంచి ఒక మూలికని బయటికి తీసి దీని గురించి అయితే నీకు బాగా తెలుసు కదా హేమంత్, దీనివల్లే అందరూ చనిపోతున్నారు, దీనివల్లే అందరికీ ఆ కాంతకాట కనిపిస్తుంది, దీన్ని ఎవరైనా వాసన చూస్తే తమను తాము చంపుకోవడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే నాకు కూడా ఒకసారి ఇలాగే జరిగింది, నువ్వు బాగా అన్ని ప్లాన్ చేసి బాగా పెర్ఫామ్ చేసావు, నీకు నిజం తెలియగానే ముందు మీ చిన్నాన్నని చంపేశావు, ఈ కాంతకాట ప్రకోపం ఇంకా ఉందని ప్రూవ్ చేయడానికి నువ్వు ఆ పిచ్చోడిని చంపేశావు, అలాగే నువ్వు నీ ఫ్యామిలీలో ఉన్న అందరినీ కూడా చంపాలను అనుకున్నావు, మీ అమ్మని ఫిర్దోస్ని హత్య చేసిన అందరినీ కూడా అంతం చెయ్యాలని నువ్వు డిసైడ్ అయ్యావు అని అంటాడు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి రావడంతో హేమంత్ తనంతట తానుగానే పోలీసులకి సరెండర్ అయ్యి వెంటనే పోలీసుల్ని చూసి ఇందులో నా తమ్ముడు రియాజ్ నిర్దోషి అని చెప్పి సరెండర్ అవుతాడు. ఆ విధంగా మన శేఖర్ హోమ్ ఇంకొక కేసును కూడా సాల్వ్ చేస్తాడు. ఆ తర్వాత తిరిగి శేఖర్ సేజ్ కాటేజ్కి రాగానే గన్స్ని తీసుకుని కొంతమంది ఆటంకవాదులు ఒక వెహికల్లో అక్కడ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా శేఖర్ నోటీస్ చేస్తాడు. ఆ సమయంలోనే శేఖర్ అక్కడ ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి పేరు ఎం. ఆ అమ్మాయిని చూడగానే శేఖర్ రూపురేఖలన్నీ కూడా మారిపోతాయి. దాంతో శేఖర్ వెంటనే ఒక ఫార్మల్ డ్రెస్ వేసుకుని బయటికి రాగా తనని చూసినటువంటి డాక్టర్ షైని, శేఖర్ ఈ డ్రెస్లో నువ్వు అచ్చం ప్రొఫెసర్ లాగా ఉన్నావు, నీ డ్రెస్సింగ్ స్టైలు నీ రూపురేఖల కూడా మారిపోయాయి అని అంటాడు. దానికి శేఖర్ మాట్లాడుతూ నేను శేఖర్ని కాదు, నేను స్నేహ సీజ్ అని అంటాడు. ఆ ఆటంకవాదులు గన్స్ ని గురిపెట్టి ఆ కేఫ్ మొత్తాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని ఉండి ఉంటారు. ఇక్కడే మనకు ఈ స్నేహ సీజ్ అలియాస్ శేఖర్ పాస్ట్ గురించి చూపించడం జరుగుతుంది. కలకత్తా మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ సైన్స్ టీచర్ గా స్నేహ సీజ్ పనిచేస్తూ ఉంటాడు. ఈ స్నేహ సీజ్ టీచింగ్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ ని కూడా నేర్పిస్తూ ఉంటాడు. క్లాస్ పూర్తయిన తర్వాత స్నేహాసీజ్ బయటికి రాగా అప్పుడే తన తమ్ముడు బాబీ స్నేహాసీజ్ దగ్గరికి వచ్చి ఒక కేసు గురించి మాట్లాడతాడు. కానీ ఈ స్నేహాసీజ్ కి అసలు ఇంట్రెస్ట్ ఉండి ఉండదు. అప్పుడు బాబీ మాట్లాడుతూ ముగ్గురు సైంటిస్టులు ఒకే ప్లేస్లో పనిచేసేవాళ్ళు, వారిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు, ఇంకొకరికి యాక్సిడెంట్ జరిగింది, మరొకరు హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. స్నేహాసీజ్ మాకు నీ హెల్ప్ కావాలి అని చెప్పడంతో స్నేహాసీజ్ ఒప్పుకుని మెల్లగా ప్రతి ప్లేస్కి కూడా వెళుతూ ఉంటాడు.
ఆ తర్వాత స్నేహాసీస్ యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడంతా కూడా చెక్ చేసి ఇక్కడ వెహికల్ వచ్చినట్లుగా యాక్సిడెంట్ చేసిన మార్క్స్ ఏమీ లేవు, అంటే ముందుగానే అతన్ని చంపి ఈ వెహికల్లోనే కూర్చోబెట్టి ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ వెహికల్ని మాత్రమే గుద్దినట్లు ఉన్నారు. నిజంగా యాక్సిడెంట్ అయితే వెహికల్ స్కిడ్ అవుతుంది, అంటే ఇది పక్కా ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని అంటాడు. ఆ తర్వాత స్నేహాసీస్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ సైంటిస్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి ఇతను స్టూల్ వేసుకున్నా కూడా ఇతను అక్కడ దారం కట్టలేడు, అది అంత ఎత్తులో ఉంది, అంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా ఎవరో ప్లాన్ చేసి ఇతన్ని ఉరివేసి చంపినట్లుగా ఉన్నారు అని అంటాడు. ఆ తర్వాత స్నేహాసీస్ బాబీని చూసి ఆ మూడో సైంటిస్ట్ గురించి అడుగుతాడు. అప్పుడు బాబీ మాట్లాడుతూ ఈ మూడవ సైంటిస్ట్ ఇంకా మిస్సింగ్ లోనే ఉన్నాడు, అతను ఎక్కడ ఉన్నాడో అసలు ఏ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు, ఈ ఇద్దరు సైంటిస్టుల శవాలు మాత్రమే మాకు దొరికాయి అని చెప్తాడు. ఆ తర్వాత శేఖర్ మరియు బాబీలు ఆ రీసెర్చ్ సెంటర్ దగ్గరికి వెళ్తారు. ప్రెజెంట్ టైంలో ఆ ఆటంకవాదిగా ఉన్నటువంటి ఎం అనే లేడీ కూడా ఆ రీసెర్చ్ సెంటర్లోనే ఉండి ఉంటుంది. ఆమె అక్కడ ఐడెంటిటీని చేంజ్ చేసుకుని ఉంటుంది. ఆమె అక్కడ ఒక సెక్రటరీగా కొత్తగా వర్క్లో జాయిన్ అయి ఉంటుంది. స్నేహాసీస్ వెంటనే రీసెర్చ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్ హెడ్ని కలిసి మీ ముగ్గురు సైంటిస్టులు ఏదైనా కామన్ ప్రాజెక్ట్ మీద కలిసి వర్క్ చేస్తున్నారా అని అడుగుతాడు. దానికి ఎం అనే ఆ అమ్మాయి మాట్లాడుతూ మాకు ఒక ప్రోటోకాల్ ఉంది, అంతమంది కలిసి ఒకే ప్రాజెక్ట్లో కలిసి పని చేయరు, వీళ్ళందరూ కూడా వేరు వేరు ప్రాజెక్ట్లో ఉన్నారు అని చెప్తుంది. దానికి స్నేహాసీస్ మాట్లాడుతూ మిస్సింగ్ అయినటువంటి డాక్టర్ ప్రకాష్ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. ఎం వెంటనే సమాధానం చెప్తూ ఒకసారి ఇతను ఇలాగే మిస్సింగ్ అయ్యాడు, అతను అసలు ఏం చెప్పకుండా కొన్ని రోజులు లీవ్ తీసుకున్నాడు, ఆ తర్వాత కొన్ని రోజులకి తిరిగి వచ్చాడు, మేబీ ఈసారి కూడా అతను అలాగే వస్తాడేమో అని అంటుంది. అప్పుడు బాబీ మాట్లాడుతూ ఇది ఒక సీరియస్ మ్యాటర్, ఇద్దరు సైంటిస్టులు ఆల్రెడీ చనిపోయారు, ఒక సైంటిస్ట్ కనిపించకుండా పోయాడు, మనం చాలా సీరియస్గా అతన్ని వెతకాలి అని అంటాడు. దాంతో స్నేహాసీస్ వెంటనే ప్రకాష్ ఎక్కువగా రీసెర్చ్ చేస్తూ ఉండే తన పాత ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆ ఇంటి పరిస్థితి మాత్రం చాలా దారుణంగా, ఇల్లు మొత్తం దుమ్ము పట్టుపోయి బూజుతో నిండిపోయి ఉంటుంది. అయితే రీసెంట్గానే అక్కడికి ఎవరో వచ్చి ఏదో వెతికి వెళ్ళినట్లుగా ఆ స్నేహాసీస్కి అర్థమవుతుంది. అదే సమయంలో ప్రకాష్ గ్యారేజ్ నుంచి స్నేహాసీస్కి అక్కడేవో పేపర్లో కాల్చిన సువాసన వస్తుంది. దాంతో వెంటనే అక్కడికి వెళ్ళి ఆ పేపర్స్ని చెక్ చేస్తారు. ఆ పేపర్స్ని చెక్ చేసిన తర్వాత స్నేహాసీస్ మరియు బాబీకి ఈ ముగ్గురు సైంటిస్టులు కూడా కలిసి దేని మీద వర్క్ చేసినట్లుగా అర్థమవుతుంది. ఆ తర్వాత స్నేహాసీస్ మరియు బాబీ ఈ ఎవిడెన్స్ అన్నీ కూడా సేకరించి ఆ డిపార్ట్మెంట్ హెడ్కి చూపించి స్నేహాసీస్ అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. బాబీ కూడా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఆ స్నేహాసీస్ని చూసి నీకు ఖచ్చితంగా ఏదో తెలుసు, కానీ నువ్వు నాకు చెప్పాలనుకోవడం లేదు, నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే అక్కడ నువ్వేం చూసావో చెప్పు అని అడుగుతాడు. దానికి ఆ స్నేహాసీస్ మాట్లాడుతూ నీకు ఇంకా తెలియలేదా, ఈ ముగ్గురు సైంటిస్టులు కలిసి ఒక కెమికల్ని తయారు చేస్తున్నారు, అది ఒక ప్రమాదకరమైన కెమికల్, ఒకవేళ ఆ కెమికల్ గాలిలో కలిస్తే చాలా మంది ప్రజల ప్రాణాలు కూడా పోతాయి. పాండేకైతే ఇలా చేసినట్లు గతంలో కూడా ఒక రికార్డు ఉంది, దీనివల్లే అతన్ని కాలేజీ నుంచి కూడా తీసేశారు, ఎందుకంటే ఇతను అనాథరైజ్డ్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండేవాడు. ఈ కెమికల్ మీద నాకు తెలిసిందంతా కూడా నీకు చెప్పాను, వాళ్ళ ముగ్గురు కలిసి ఏం చేశారో కూడా చెప్పాను, ఎలా చనిపోయారో కూడా చెప్పాను, ఇప్పుడు అతన్ని వెతకడం నీ పని, నా పని కాదు, నేను క్లాస్కి వెళుతున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న బాబీ దీని వెనకాల ఎవరు ఉన్నారో నీకు తెలుసుకోవాలని లేదా అని అనడంతో దానికి స్నేహాసీస్ వెనక్కి తిరిగి చూడగా బాబీ వెంటనే స్నేహాసీస్ని చూసి దీని వెనకాల ఒక ఇంటర్నేషనల్ అనాథరైజ్డ్ గన్ సప్లయర్ ఉన్నాడు, అతని పేరు ఎం అని అంటాడు. ఇక్కడే మనకు ఆ ఎం బేస్ క్యాంప్ ని కూడా చూపించడం జరుగుతుంది. అక్కడ చాలా మంది గన్స్ ని పట్టుకుని ప్రజల్ని చంపడానికి రెడీ అవుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా టెర్రరిస్టులే. డిఫరెంట్ దేశాల్లో ప్రభుత్వం గెలవడం ఓడిపోవడం వెనకాల వీళ్ళ పాత్ర చాలా ఉంటుంది. కట్ చేస్తే సీన్ మళ్ళీ స్నేహాసీస్ మరియు బాబీల దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. బాబీ మాట్లాడుతూ ఆ కెమికల్ వైరస్ ని ఎం ఆక్షన్ లో పెట్టగా వేరు దేశాల నుంచి దాన్ని కొంటూ ఉంటారు. ఇదంతా మనకి తెలియకుండానే మన కిందే జరిగిపోతూ ఉంటుంది. మన డిపార్ట్మెంట్ లోనే ముగ్గురు సైంటిస్టులు ఆ కెమికల్ మీదనే పనిచేసేవారు అని అంటాడు. ఇది మొత్తం విన్నటువంటి స్నేహాసీస్ వెంటనే అక్కడి నుంచి క్లాస్ చెప్పడానికి కాలేజీకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత క్లాస్లో లెసన్ చెప్పే సమయంలోనే స్నేహాసీస్కి అక్కడ పనిచేస్తున్నటువంటి సెక్రటరీ గుర్తుకు వచ్చి ఆ సెక్రటరీకి ఈ ముగ్గురు సైంటిస్టులు దేని మీద ప్రయోగం చేశారో మొత్తం తెలుసు. ఎందుకంటే నేను ఆ అమ్మాయిని ఈ రోజు అడిగిన క్వశ్చన్కి చాలా ఫాస్ట్గా ఆన్సర్ ఇచ్చింది. అదేవిధంగా కాలిపోయిన ఆ పేపర్స్ని ఆమెకు
చూపించినప్పుడు ఆమె కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యింది. అదే కాకుండా బాబీ నాకు చూపించిన టెర్రరిస్టుల ఫొటోస్లో ఒక వ్యక్తి కొంచెం పెద్ద షూస్ వేసుకుని ఉన్నాడు. ఎలాగంటే ఈ సెక్రటరీ వేసుకుని ఉన్న హీల్స్ లాగానే ఆ వ్యక్తి కూడా చాలా పెద్ద షూస్ ని వేసుకుని ఉన్నాడు అని గుర్తు చేసుకుని ఈ స్నేహాశీస్ వెంటనే కాలేజీ నుంచి పరిగెట్టుకుంటూ ఆ రీసెర్చ్ సెంటర్ కి రీచ్ అవుతాడు. సరిగ్గా అదే సమయంలో రీసెర్చ్ సెంటర్ నుంచి ఎమ్ కారులో బయలుదేరుతూ ఉండగా ఆమె కారులోకి వెంటనే స్నేహాశీస్ ఎక్కి కూర్చుంటాడు. కారులో కూర్చున్న తర్వాత ఎంతో స్నేహాశీస్ కొద్దిసేపు బాగానే మాట్లాడిన తర్వాత ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, వెపన్ డీల్ అయ్యిందా అని అడుగుతాడు. అప్పుడు ఆ మాట్లాడుతూ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావడం లేదు అని అంటుంది. అప్పుడు స్నేహాశీస్ నీ దగ్గరికి ఇంకా ఆ వెపన్ రాలేదు, ఎందుకంటే ప్రకాష్ ఆ వెపన్ని తీసుకుని పారిపోయాడు, మీరిప్పుడు ఆ ప్రకాష్ కోసమే వెతుకుతున్నారు, ఇప్పుడు అతను మాయమయ్యాడు అని అంటాడు. స్నేహాశీస్కి నిజం మొత్తం తెలిసిపోయింది అని ఎంకి అర్థం అవ్వడంతో వెంటనే గన్ను తీసుకుని స్నేహాశీస్ని షూట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఎలాగో అలా స్నేహాశీస్ ఆ బుల్లెట్ నుంచి తప్పించుకుని కారు డోర్ని ఓపెన్ చేసి రోడ్డు మీదకు దూకేస్తాడు. దాంతో వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. ఇప్పుడు ఆమె దగ్గర ఎటువంటి సాక్ష్యం ఉండదు, వాళ్ళు ప్రకాష్ని వెతకడం తప్ప వేరే ఆప్షన్ కూడా ఉండి ఉండదు. ఆ తర్వాత స్నేహాశీస్ బాబీతో నువ్వు నీ ఇంటెలిజెన్స్ పీపుల్ని అలర్ట్ చెయ్యి, ఆమె దేశాన్ని వదిలి వెళ్ళదు, డీల్ ఏమీ జరగదు అని చెప్తాడు. కొంచెం టైం తర్వాత చైనా బార్డర్లో ఒక డీల్ అవ్వబోతుంది. 50 లక్షల సేఫ్టీ మనీతో ఒక ఫ్యామిలీ మొత్తాన్ని కూడా దేశం నుంచి పంపించడానికి అని తెలియడంతో సప్లయర్స్ గా బాబీ తన మనుషులతో స్నేహాశీస్తో కలిసి అక్కడికి వెళ్తాడు. ఆ తర్వాత ఆ లొకేషన్లో ఎగ్జాక్ట్గా ప్రకాష్ని కలిసి మనీ ఇచ్చిన తర్వాత స్నేహాశీస్ ప్రకాష్తో మాట్లాడుతూ మేము ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం, నీకేమీ జరగదు, ఆ వైరస్ ఎక్కడ ఉందో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికే తన మనుషుల్ని తీసుకుని వస్తుంది. ప్రకాష్ని మనం బ్రతికి ఉండగానే పట్టుకోవాలి, ఎందుకంటే ఆ వైరస్ ఎక్కడ ఉందో తనకే తెలుసు అని చెప్తుంది. ప్రకాష్ మాత్రం ఏం చెప్పకుండా ఆ స్నేహాశీస్తో పాటు పారిపోతూ అది ఎక్కడ ఉందో ఎవరికి తెలియకపోవడమే మంచిది, అప్పుడే అది సేఫ్గా ఉంటుంది. అది 100 సంవత్సరాలు ఉన్నా ఏమీ కాని ఒక ప్లేస్లో పెట్టాను, నేను పొరపాటున వీళ్ళ మాటలను నమ్మి నేను ఆ వైరస్ని తయారు చేశాను అని బాధపడుతూ ఉంటాడు. అయితే ఆ సమయంలో ప్రకాష్ని మనసుల్లో ఒకరు చూసి అతన్ని షూట్ చేసి చంపేయడంతో అది చూసిన చాలా కోపంగా తన మనుషుల్ని షూట్ చేస్తుంది. ఇంతలోనే అక్కడికి బాబీ తన టీంతో కలిసి అక్కడికి వస్తాడు. వాళ్ళని చూసిన వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. అయితే ప్రకాష్ మాత్రం ఆన్ ద స్పాట్లోనే చనిపోతాడు. అంటే ఎవరికి ఆ వైరస్ దొరకదు, నీ డిపార్ట్మెంట్లోనే ఎవరో ఒకరు అమ్ముడు పోయాడు, ఎందుకంటే మనం అక్కడికి వెళుతున్నామని ఎమ్మకి ఎలా తెలుసు, ఎవరో లీక్ చేశారు, నేను ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, నేను అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత స్నేహశీస్ అండర్ గ్రౌండ్లో ఉండాలి అని వెస్ట్ బెంగాల్లో ఉన్న లాన్పూర్కి వచ్చి అక్కడ తన వేషధారణ అంతా మార్చుకొని అక్కడ పేయింగ్ గెస్ట్ లాగా సేజ్ కేఫ్కి వచ్చి ఆ ఇంట్లో రెంట్కి ఉంటాను అని అడుగుతాడు. ఆ టైంలో సేజ్ షెర్లాక్ హోమ్స్ బుక్ని చదువుతూ ఉంటుంది. అప్పుడు స్నేహాశీస్ తన పేరుని స్నేహాశీస్ అని కాకుండా శేఖర్ హోమ్ అని ఆ సేజ్కి చెప్తాడు. అలా స్నేహాశీస్ నేమ్ శేఖర్ హోమ్ గా మారి ఉంటుంది. ఆ మాటలు విన్న డాక్టర్ షైని వెంటనే షాక్ అయ్యి వెంటనే శేఖర్ హోమ్ని చూసి నువ్వు నన్ను నీ పార్ట్నర్ అని అంటూ ఉంటావు, నా దగ్గర ఇంత రహస్యాన్ని దాచిపెట్టావని అడుగుతాడు. ఆ తర్వాత సైని శేఖర్ ఇద్దరు కలిసి ఆ దగ్గరికి వెళ్తారు. అప్పుడు అందరి మీద గన్నును గురిపెట్టి నేను వీళ్ళందరినీ కూడా చంపేస్తాను, నేను 2 years నుంచి నీ మీద ఒక కన్ను వేసి ఎప్పుడూ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, నిన్ను వెతకడానికి నాకు టైం పట్టింది, ఇప్పుడు ఎలా కావాలా నాకు ఆ వైరస్ని తెచ్చివ్వు, లేదంటే నేను అందరినీ చంపేస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న స్నేహశీస్ వెంటనే ఆ ఎమ్మను చూసి మాట్లాడుతూ అలా అవ్వడమే అందరికీ మంచిది, ఎందుకంటే నువ్వు మా నలుగురిని చంపితే మేము 4 మాత్రమే చనిపోతాం, ఒకవేళ ఆ వైరస్ మీ చేతికి చిక్కితే నువ్వు దేశాన్నే చంపేస్తావు, అప్పుడు కొన్ని లక్షల మంది ప్రాణాలు పోతాయి, దానికంటే మా 4 చంపు అని అంటాడు. అప్పుడు స్నేహశీస్ని డాక్టర్ సైని చూసి నువ్వు కొంచెం కూల్గా ఆలోచించు, దీనికి సేజ్కి ఎటువంటి సంబంధం లేదు, ఆమెకి బ్రతకడానికి పూర్తిగా హక్కు ఉంది, ఆ వైరస్ ఎక్కడ ఉందో చెప్పు, ఒకవేళ ఈ నిజంగానే దేశంలోని ప్రజల్ని చంపడానికి చూస్తే అప్పుడు ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం, కానీ ఇప్పుడైతే వాళ్ళకి ఆ వైరస్ ఎక్కడ ఉందో చెప్పే అని చెప్పి వెంటనే తను ఎమ్మను చూసి మాకు ఒక 24 hours టైం ఇవ్వు, నీకు ఆ వైరస్ ఎక్కడ ఉందో వెతికి కనిపెట్టి చెప్తాము అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న స్నేహశీస్ అలియాస్ శేఖర్ హోమ్ మాత్రం నేను 2 సంవత్సరాలుగా ఆ వైరస్ ఎక్కడ ఉందో వెతుకుతూనే ఉన్నాను, కానీ
కానీ నాకు ఇంతవరకు దొరకలేదు. 24 గంటల్లో ఎలా కనిపెట్టగలవని అంటూ ఉంటాడు. అయితే ఆ ఎం మాత్రం మీకు 24 గంటలు కాదు, కేవలం 12 గంటలు మాత్రమే టైం ఇస్తున్నాను. ఈ లోపల ఆ వైరస్ ఎక్కడ ఉందో కనిపెట్టి ఇవ్వండి, లేదంటే మీ అందరినీ కూడా చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. స్నేహశీస్ వెంటనే ఆ ఎమ్ను చూసి, ఆ ప్రకాష్ చనిపోయే ముందు కలకత్తాలోని ఠాగూర్ ఇంట్లో ఉందని మాత్రమే నాకు చెప్పాడు, కానీ అది ఎక్కడ ఉంది అని కరెక్ట్గా తను నాకు క్లూ ఇవ్వలేదు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత డాక్టర్ షైనీ మరియు శేఖర్ హోమ్ ఇద్దరూ కూడా ప్రకాష్ ఇంటి దగ్గరికి వెళ్లి పరిశీలిస్తూ ఉంటారు. అక్కడ అన్ని కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి రచనలే ఉంటాయి. ఆ బుక్స్ అన్నిటినీ కూడా పరిశీలిస్తూ ఉండగా వాళ్ళకి చిన్న చిన్న క్లూస్ దొరుకుతూ ఉంటాయి. ఆ క్లూస్ అన్నిటినీ కూడా సాల్వ్ చేసుకుని వెళుతూ ఉండగా అతి కష్టం మీద ఆ వైరస్ ఫార్ములా ఎక్కడ ఉందో దాన్ని కనిపెడతారు. అలా ఆ ఎలిమెంట్స్ ని రాసిపెట్టి ఉన్న బాక్స్ ని కనిపెట్టిన వెంటనే శేఖర్ ఆ షైనీని చూసి, ఇప్పుడు ఈ బాక్స్ ని ఎం మనుషులు చూస్తే మన వెనకాల పడతారు, వాళ్ళని వెంటనే ఔరా బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి ఈ వైరస్ ని కలెక్ట్ చేసుకోమని ఆ ఎం మనుషులకి చెప్పు, మనం దీన్ని ఔరా బ్రిడ్జ్ దగ్గరికి తీసుకుని వెళదామని అంటాడు. ఆ తర్వాత శేఖర్ మరియు డాక్టర్ షైనీ అతి కష్టం మీద ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తారు. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. శేఖర్ వెంటనే ఆ డాక్టర్ షైనీని చూసి, కంగ్రాచులేషన్స్ మిస్టర్ ఎం అని అంటాడు. అంటే మిస్టర్ ఎం మరెవరో కాదు, ఈ డాక్టర్ షైనీ అని ముందుగానే శేఖర్ కనిపెట్టి ఉంటాడు. నిజానికి ఈ డాక్టర్ షైనీని అన్ని దేశాల్లో కూడా ఇల్లీగల్ గా వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న డాక్టర్ షైనీ చాలా కంగారు పడుతూ వెంటనే శేఖర్ని చూసి, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, మీ అందరి ప్రాణాలు కూడా నా చేతిలోనే ఉన్నాయి అని అంటూ ఉంటాడు. అయితే శేఖర్ మాత్రం ఆ డాక్టర్ షైనీని చూసి, నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను, 2 సంవత్సరాల నుంచి నేను ఈ కేసుని సాల్వ్ చేయకుండా ఎలా ఉంటాను, నేను ఎప్పుడో ఈ కేసుని సాల్వ్ చేసేసి ఆ వైరస్ని చాలా సేఫ్ ప్లేస్లో పెట్టాను అని అంటాడు. అదే సమయంలో బాబీ తన టీంతో పాటు అక్కడికి వచ్చి ఎం మనుషులందరినీ కూడా అరెస్ట్ చెయ్యగా ఈ శేఖర్ వెంటనే ఎమ్మను చూసి, ఇక పద అన్నీ అయిపోయాయి, జైలుకి వెళ్దాం పద అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న డాక్టర్ షైనీ అలియాస్ ఎం ఇక మన చేతుల్లో ఏమీ లేదు, ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని ఆ నదిలోకి దూకే ప్రయత్నం చేస్తాడు. అయితే శేఖర్ వెంటనే ఆ ఎమ్మను పట్టుకోవడానికి ట్రై చేయడంతో ఆ ఎం శేఖర్ని కూడా నదిలోకి లాగేస్తాడు. అలా ఎం మరియు శేఖర్ ఇద్దరు కూడా నదిలో పడిపోతారు, కానీ వాళ్ళ శవాలు మాత్రం పోలీసులకి దొరకవు. దాంతో అందరూ కూడా ఎం మరియు శేఖర్ హోమ్స్ చనిపోయారు అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని రోజులు అలా గడిచిపోతాయి. శేఖర్ ఫోటో కూడా దండ వేసి ఉంటుంది. అక్కడ బాబీ మరియు ఈరాబాటీలు ఉంటారు. అప్పుడు బాబీ శేఖర్ గురించి ఈరాబాటీతో మాట్లాడుతూ, నేను శేఖర్కి స్విమ్మింగ్ నేర్చుకో అని చాలా సార్లు చెప్పాను, కానీ అన్న మాత్రం వాటర్ అంటే భయం అని స్విమ్మింగ్ నేర్చుకోకుండా ఉన్నాడు. ఒకవేళ స్విమ్మింగ్ నేర్చుకుని ఉంటే ఈ రోజు చనిపోయేవాడు కాదు, కానీ స్విమ్మింగ్ రాకుండా అంత ఎత్తు నుంచి ఆ వాటర్లో పడితే ఖచ్చితంగా చనిపోయి ఉంటాడు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఈరాబాటి అక్కడి నుంచి వెళ్ళడానికి వెంటనే కారు దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూడగా కారు లోపల సీటు మీద ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ శేఖర్కి ఇంతకు ముందు ఈరాబాటి గిఫ్ట్ గా ఇచ్చి ఉంటుంది. ఆ బాక్స్ ని ఈరాబాటి ఓపెన్ చేసి చూడగా అందులో నుంచి శేఖర్ బాడీ నుంచి వచ్చే వాసన వస్తూ ఉంటుంది. అలాగే ఆ బాక్స్ లో ఒక నోట్ కూడా రాసి ఉంటుంది. అప్పుడు ఈరాబాటికి శేఖర్ ఇంకా చనిపోలేదు అని అర్థం అవుతుంది. ఆ తర్వాత బాబీ ఒక సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న బాక్స్ని ఓపెన్ చేస్తాడు. ఆ బాక్స్ మీద ఎం అని రాసి ఉంటుంది. నిజానికి అందులోనే ఆ వైరస్ ఉండి ఉంటుంది. ఈ శేఖర్ నిజంగానే 2 సంవత్సరాల క్రితమే దాన్ని సాల్వ్ చేసి నిజాయితీ పరుడైనటువంటి ఆఫీసర్ అయినటువంటి బాబీకి అది దక్కేలాగా చేసి ఉంటాడు. ఫైనల్గా ఈ స్నేహశీస్ అలియాస్ శేఖర్ బ్రతికి ఉన్నాడు అంటే ఎమ్మ కూడా బహుశా బ్రతికే ఉండి ఉండవచ్చు. ఈ మిస్టరీ సస్పెన్స్ తోనే ఈ వెబ్ సిరీస్ పూర్తవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.